హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి సుపదాంతికం. వందేహం శ్రీగురుం శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తత్పకాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతి భక్తి వేదాంత స్వామినితి నామినే నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో చిన్న విరామం తర్వాత మళ్ళీ మనం స్టార్ట్ చేస్తున్నాం. ఒక నిమిషం మళ్ళీ. ఈ రెడ్మీ నోట్ ఎవరు మళ్ళీ? ప్రభుజీ నాదే ప్రభుజీ, అది రావట్లేదు పేరు. ఓకే ఓకే. అదే ఇప్పుడే ఒకరి పేరు చేంజ్ చేసాం, మళ్ళీ ఇంకోసారి ఇంకోటి ఎవరిది వస్తుందా అని అనేసి అనుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో మనము భక్తి శాస్త్రిలో చివరి యూనిట్ అయినటువంటి దాంట్లో భక్తి రసామృత సింధు ముగించేసి ఉపదేశామృతం స్టార్ట్ చేసాం. సో దాంట్లో ఒక 2 శ్లోకాలు చెప్పుకుంటున్నాం. రెండో శ్లోకం చెప్పుకుంటున్నాం. మూడవ శ్లోకం స్టార్ట్ చేసామా? మూడో శ్లోకం స్టార్ట్ చేసాం. ఎస్ ఎస్. సో మొదటి 2 శ్లోకాలలో మొదటి శ్లోకంలో గురువుకు కావాల్సినటువంటి అర్హతలను గురించి చెప్పడం జరిగింది. సో ఎవరైతే తన ఇంద్రియాలని నియంత్రించుకుంటారో సో వాళ్ళు ప్రపంచంలో ఎక్కడైనా కానీ శిష్యులని స్వీకరించవచ్చు అని అనేసి చెప్పడం జరిగింది. దాంట్లో వాచో వేగం మన క్రోధ వేగం జిహ్వ వేగం ఉదరపస్థ వేగం ఏతాన్ వేగాన్ యో విషేహిత ధీరః సర్వమహీమాం పృథ్వించ సశిష్యాత్ అని అనేసి చెప్పడం జరిగింది. సో ఎవరైతే వాక్కు ఉద్రేగాన్ని, మనసులోని కోపం ఉద్రేగాన్ని, నాలుక ఉద్రేగాన్ని, కడుపు మర్మావయవాల ఉద్రేగాన్ని నిగ్రహించగలుగుతాడో ఆ ధైర్యవంతుడు ప్రపంచం నందలి జనులందరినీ తన శిష్యులుగా చేసుకోగలడు అని అనేసి నేర్చుకున్నాం. ఇక రెండవ శ్లోకంలో మన భక్తి ఏ విధంగా నశించిపోతుంది అంటే భక్తి నశించిపోవడానికి గల కారణాలు ఏంటివి అని అనేసి ఇక్కడ రూప గోస్వామి తెలియజేశారు. అత్యాహార ప్రయాసశ్చ ప్రజల్పో నియమాగ్రహ జనసంఘర్ష లౌల్యం చ షడ్విర్భక్తిర్ వినశ్యతి అని అనేసి. అనవసరమైన దానికంటే ఎక్కువ తినడం లేదా అవసరమైన దానికంటే ఎక్కువగా ధనాన్ని కూడబెట్టడం, పొందడానికి శక్యం కాని భౌతిక వస్తువుల కోసం ఎక్కువగా శ్రమపడడం, లౌకిక విషయాలను గూర్చి అనవసరంగా మాట్లాడడం, ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం కాక కేవలం అనుసరించడం కోసమే మత గ్రంథోక్తాలైన నియమనిష్టలను ఆచరించడం, లేక విద్యుక్తములైన నియమనిష్టలను విడిచిపెట్టి స్వతంత్రంగా అంటే ఇష్టం వచ్చినట్లు వర్తించడం,
కృష్ణ చైతన్యంలో ఆసక్తి లేకుండా భౌతిక విషయాలలో మనసు లగ్నం చేసిన వారితో సహవాసం చేయడం, ప్రాపంచిక లాభాల పట్ల పేరాస కలిగి ఉండడం. సో ఈ వీటి వలన మన భక్తి అనేది నశించిపోతుంది అనేసి మనం తెలుసుకున్నాం. ఏ విధంగా 16 మాలల నుంచి ఆ క్రిందికి వస్తూ వస్తూ అసలు భక్తి చేయకుండా అవుతామననేసి, అంటే జపం చేయకుండా అవుతామననేసి. ఇక ఇది 3వ శ్లోకంలో భక్తి ఆ పురోగతి సాధించడానికి గల 6 అనుకూల పరిస్థితులను చెప్పడం జరిగింది. ఉత్సాహ, నిశ్చయ, ధైర్య, తత్తత్ కర్మ ప్రవర్తన, సంగత్యంగతో వృత్తే షడ్భిర్భక్తి ప్రసిద్ధ్యతి అననేసి. అంటే ఉత్సాహంగా ఉండడం, ఆత్మవిశ్వాసంతో యత్నించడం, శాంతంగా ఉండడం, మరియు నియమములను అనుసరించి పనిచేయడం, 5 భక్తులు కాని వారి సహచర్యాన్ని విడిచిపెట్టడం, పూర్వాచార్యుల అడుగుజాడలను అనుసరించడం, ఇవి విశుద్ధ భక్తియుక్త సేవకు సంపూర్ణ విజయాన్ని తప్పక సమకూరుస్తాయి అనేసి చెప్పుకుంటూ దీంట్లో మనం 37వ పేజీలో ఉన్నాం ప్రభుజీ. 37. అవును ప్రభుజీ. మీ దగ్గర ఉన్న దాంట్లో అవును ప్రభుజీ. 39. 38వ పేజీ మా 38 మా దానిలో ప్రభుజీ, సెకండ్ పేరా. అది పారాగ్రాఫ్ స్టార్టింగ్ చదువుతారా? జస్ట్ ఒక్కసారి చదవండి. నేను అది హరే కృష్ణ ప్రభుజీ. భక్తియుక్త సేవ అనగా ఆధ్యాత్మిక కార్యకలాపాలను నిర్వర్తించుట. అంటే ఇక్కడ నేహాభిక్రమణాశోస్తి ప్రత్యవాయన విద్యతే, ఆ శ్లోకం అయిపోయిందా? కాలేదనుకుంటా. అది లేదు, అయిపోలేదు. నిశా సర్వభూతానాం కంటే ముందే ప్రభుజీ. ఇంకా అదే నిశా సర్వభూతానాం ఆ శ్లోకం కంటే ముందు పేజీ. భక్తియుక్త సేవ అనగా ఆధ్యాత్మిక కార్యకలాపాలను నిర్వర్తించడం. సో నా దాంట్లో 35వ పేజీ చదువుతాను ప్రభుజీ. లాస్ట్ వీక్ అంత వీక్ నేను చదువులే, అసలు ఉపదేశామృతమే చదువులే. ఒక్క నిమిషం అదే అందరూ కరెక్ట్ గా అది ఓపెన్ చేసి పెట్టుకుంటే తెలుస్తుంది. ఓకేనా? ఓపెన్ చేశారా అందరూ? ఓపెన్ చేస్తాం ప్రభు. వీడియో లాక్ చేసుకున్న వాళ్ళు ఇక మాకు తెలియదు వాళ్ళు ఏం చేసే, వాళ్ళు ఇక్కడ ఉన్నారా లేనా? హరే కృష్ణ ప్రభు. అట్లీస్ట్ రెస్పాండ్ కాండి, వెర్బల్ గా నోటి ద్వారా చెప్పండి. చెప్తాం ప్రభు. హరే కృష్ణ. ఓకే, సో చదవండి రమ మాతాజీ. 5 minutes లో వీడియో ఆన్ చేస్తాను ప్రభుజీ, షాప్ కి వెళ్ళి. హరే కృష్ణ. హరే కృష్ణ. భక్తియుక్త సేవ అనగా ఆధ్యాత్మిక కార్యకలాపాలను నిర్వర్తించుట. ఆ స్థితిలో భౌతిక ప్రకృతికి సంబంధించిన త్రిగుణాల కాలుష్యం ఉండదు. దీనినే విశుద్ధ సత్వం అంటారు. ఈ విశుద్ధ సత్వంలో రజోతమో గుణాల కాలుష్యం ఉండదు. ఈ కృష్ణ చైతన్యోద్యమంలో ప్రతి ఒక్కరూ తెల్లవారుజామున 4 గంటలకు లేచి ప్రాతకాల మంగళహారతికి హాజరు కావాలి. తరువాత శ్రీమద్ భాగవత పఠనము, కీర్తన వంటి వాటిని చేయాలి. ఈ విధంగా ప్రతిరోజు 24 గంటలు భక్తియుక్త సేవా కార్యక్రమాల్లో నిరంతరం నెలకొని ఉండాలనేది మా అభిప్రాయం. ఇదే సతో వృత్తి. తమ జీవితంలోని ప్రతి క్షణాన్ని కృష్ణ చైతన్య కార్యక్రమాల్లో నెలకొనిన పూర్వ ఆచార్యుల అడుగుజాడలను అనుసరించుటకు వినియోగించడం. శ్రీల రూప గోస్వామి ఈ శ్లోకంలో ఇచ్చిన ఆదేశాన్ని ప్రత్యేకించి ఉత్సాహంతో ఉండడం, విశ్వాసాన్ని కలిగి ఉండడం, సహనాన్ని కలిగి ఉండడం, అవాంఛిత వ్యక్తుల సాంగత్యాన్ని విడిచిపెట్టడం, 4 నియమ నిబంధనలను అనుసరించడం, భక్తుల సాంగత్యం అనే వాటిని నిష్ఠతో అనుసరిస్తే మానవుడు భక్తియుక్త సేవలో తప్పక పురోభివృద్ధిని సాధించగలడు. ఈ సందర్భంలో శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాగూరు
తాత్విక కల్పనలతో జ్ఞానాన్ని అలవర్చుకోవడం, కామ్యకర్మల అభివృద్ధి చేత భౌతిక సంపదలను ఆర్జించడం, యోగ సిద్ధులను వాంఛించడం, భౌతిక పరిపక్వతను వాంఛించడం మొదలైనవన్నీ భక్తియుక్త సేవకు వ్యతిరేకాలు. మానవుడు అశాశ్వతమైన అట్టి కార్యాలను లెక్క చేయకుండా వాటికి బదులుగా భక్తియుక్త సేవ సాధన వైపుకు తమ దృష్టిని మరల్చాలి అని చెప్పారు. ఈ విషయం గురించి భగవద్గీత 2.69 ఇలా చెబుతున్నది: యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేహే. సకల జీవులకు ఏది రాత్రి సమయమో అదియే ఆత్మ నిగ్రహం గలవానికి మేల్కొనియుండు సమయము. సర్వజీవులకును మేల్కొనియుండు సమయము అంతర్ముఖుడైన మునికి రాత్రి సమయము. ఓకే ఓకే సో ఇక్కడ మనం చదివినటువంటి పారాగ్రాఫ్లో ముఖ్యంగా ఈ రెండవ పారాగ్రాఫ్లో ఒక విషయాన్ని చెప్పడం జరిగింది. అంటే ఎన్నో విషయాలు చెప్పారు, కానీ ఒక ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. ఉత్సాహంతో ఉండడం, విశ్వాసాన్ని కలిగి ఉండడం, ఓర్పు కలిగి ఉండడం, అవాంఛనీయ వ్యక్తుల సహచర్యం విడిచిపెట్టడం, క్రమశిక్షణ సూత్రాలను అనుసరించడం, భక్తుల సహచర్యం అనే వాటిని నిష్ఠతో అనుసరిస్తే మానవుడు భక్తియుక్త సేవలో తప్పకుండా అభివృద్ధి పొందగలడు. సో ఇది భక్తుల సహచర్యం అంటే సాంగత్యం. సో ఈ భక్తుల సాంగత్యం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో శ్రీల ప్రభుపాల వారు ఈ ఇస్కాన్ సొసైటీని తయారు చేసింది, లేకుంటే దీన్ని స్థాపించింది ఎందుకు అంటే ప్రపంచంలో అందరికీ కూడా భక్తుల యొక్క సాంగత్యాన్ని ఇవ్వడం కోసం. ఓకే, సో భక్తుల యొక్క సాంగత్యం ఇవ్వడం అంటే ఇప్పుడు ఏదైనా ఒక పని చేస్తున్నారనుకోండి, వాళ్ళకి అసోసియేషన్ ఉంటుంది కదా. రాజకీయ నాయకులే కావచ్చు, డాక్టర్లే కావచ్చు, వ్యాపారం చేసే వాళ్ళు కావచ్చు, టీచర్లే కావచ్చు, ఈవెన్ రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్స్ ఉంటాయి. అవి బిల్డింగ్లు కట్టేసి వదిలేస్తారా? వదిలేయరు. అక్కడ ఏం చేస్తారు? వారానికోసారో స్పష్టంగా ఉండాలని ట్రై మీట్ అవుతారు అందరూ. వారానికోసారో నెలకోసారో 2 నెలలకోసారో మీటింగ్స్ ఏర్పాటు చేసుకుంటారు. అక్కడ వచ్చి వాళ్ళు చేయాల్సినటువంటి కార్యకలాపాలని డిస్కస్ చేసుకునేసి వెళ్తా ఉంటారు. ఓకే, సో మన ఇస్కాన్ కూడా అందుకోసమే స్థాపించింది అనమాట. ఎందుకు? సో ఇలాంటి కృష్ణ చైతన్యం చేసే వాళ్ళందరూ కూడా ఒక ఏమంటారు, వాళ్ళ యూనియన్ ఆఫీస్ అక్కడికి వచ్చేసి అక్కడ ఏం చేయాలి? ఈ కృష్ణ భక్తి గురించి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని కృష్ణ భక్తి గురించి చర్చించుకోవాలి. ఇక్కడ నిన్న ఖమ్మంలో ఒక పెద్ద రాజకీయ మీటింగ్ జరిగింది. సో అసలు ఇంతకుముందు ఎప్పుడు అది ఉన్న ఆ ప్రదేశం లేకుంటే ఆఫీస్ ఉన్నదే అని తెలియని వాళ్ళకు కూడా వాళ్ళ ఆఫీస్ చుట్టూ బ్యానర్లు లేకుంటే రోడ్ అంతా జెండాలు కట్టేసి ఇక్కడ ఒక ఆఫీస్ ఉన్నది అనే విధంగా తెలియజేశారనమాట. బేసికల్లీ ఎందుకు ఆ బిల్డింగ్ అంటే వాళ్ళ యొక్క కార్యాలని అక్కడ డిస్కస్ చేసుకోవడానికి, మాట్లాడుకోవడానికి, చెప్పుకోవడానికి, చర్చించుకోవడానికి, తర్వాతకి అదే భావాలు లేకుంటే అదే తత్వాలు ఉన్నటువంటి వాళ్ళు దాని గురించి చర్చించడానికి.
సో అందుకోసమే ఇస్కాన్ కూడా ప్రతి ఆ, పట్టణంలో యాక్చువల్గా చైతన్య మహాప్రభు అంటారు ఆ, సర్వత్ర ప్రచార హోయిబ మోరణం నగరాది గ్రామం. సో ప్రతి నగరంలో ప్రతి గ్రామంలో నా యొక్క నామాన్ని ప్రచారం చేయాలి. సో వాళ్ళ యొక్క నామాన్ని ప్రచారం చేయాలి అంటే మరి అక్కడ ఒక కేంద్రం ఉండాలి కదా. ఆ ఉండాలి. ఆ కేంద్రం ఉండాలి. కేంద్రానికి వాళ్ళందరూ కూడా రావాలి. వచ్చి అక్కడ కేంద్రంలో అక్కడ జరిగేటువంటి విషయాల గురించి లేదా ఆ కేంద్రం ఎందుకైతే స్థాపించబడిందో దాని యొక్క లాభాన్ని పొందాలి అన్నమాట. సో ఆ, అప్పుడు అది మనం సాంగత్యం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే భక్తుల యొక్క సాంగత్యం అనేది ఎప్పుడైతే మనం ఒక ప్లేస్కి వస్తామో అప్పుడు మనం దాన్ని పొందొచ్చు అన్నమాట. సో దానికోసం అనేసి ఇస్కాన్ కేంద్రాలని ప్రతి చోట కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏర్పాటు చేసే ప్రయత్నం జరుగుతుంది. సో ఎక్కడెక్కడైతే భక్తులు ఉన్నారో ఆ భక్తులు ఉండేటువంటి గ్రామం కానివ్వండి, పట్టణం కానివ్వండి, లేదా ఇప్పుడు పెద్ద పెద్ద పట్టణాలు అయితే కాలనీస్లలో కానివ్వండి, అక్కడ ఇస్కాన్ భక్తులచే ఒక ప్లేస్ తీసుకునేసి అక్కడ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమాలు నిర్వహించడానికి లేకపోతే భక్తుల యొక్క సాంగత్యం పొందడానికి ఆ ప్రదేశం అనేది నియమించబడింది అన్నమాట, లేదా నిర్దేశించబడింది. ఓకే. కానీ మన దురదృష్టం ఏమైందంటే ఈ కరోనా వచ్చిన తర్వాతకి దాన్ని చెడగొట్టేసింది. చాలా అంటే కొంత లాభం వచ్చింది, కానీ కొంత నష్టం కూడా జరుగుతుంది అన్నమాట, డ్యామేజ్ కూడా జరుగుతుంది. సో లాభం ఏంటంటే ఎవరెవరో క్లాసులు వినేసి ఎక్కడెక్కడి నుంచో క్లాసులు వినేసి వాళ్ళు భక్తిలోకి వస్తున్నారు. లేదా అట్లీస్ట్ ఇప్పుడు ఇస్కాన్ అని అంటే తెలిసిపోయింది. నష్టం ఏంటంటే ఉన్న భక్తులు సెంటర్కి రావట్లేరు. అది జరుగుతున్నటువంటి నష్టం అన్నమాట. గమనించారు ఎవరైనా? ఎందుకంటే మీ ఇంట్లోనే ఉండి వింటున్నాం కదా క్లాసులన్నీ. సో ఇంకా సాంగత్యం ఎక్కడ దొరుకుతుంది? సో మేము స్టార్టింగ్ లో ఉన్నప్పుడు వెళ్ళేది, కేంద్రానికి వెళ్ళేది, ఇప్పుడు అక్కడ ఇది సేవలు చేసేది. సాంగత్యం కాదా ప్రభుజీ? ఇప్పుడు ఇలా క్లాస్ లో మీరు చెప్తున్నారు, క్లాస్ మేము వింటున్నాం, ఇది సాంగత్యం అవదా? ఇది ఒక రకంగా సాంగత్యమే, కానీ సాంగత్యం ద్వారా ఏంటి, సేవ అనేది ఉండాలి. సేవ ఉండదు. దీని నుంచి సేవ అనేది రావాలి అన్నమాట. భక్తియుత సేవ అన్నారు ప్రభుపాదుల వారు, డివోషనల్ సర్వీస్. సో ఆ డివోషనల్ సర్వీస్ లో ఏంటంటే, భక్తియుత సేవలో ఏంటంటే మనం సర్వీస్ ఉండదు, సేవలు చేయాలి అన్నమాట. సో మొన్న లాస్ట్ టైం అన్నారు కదా, మేము కూడా సేవలు చేస్తున్నాం కదా ప్రభు పొద్దున్న నుంచి అని అనేసి. కానీ అది సేవకి అవి ఒక రకమైనటువంటి అది సాధన సేవ. అంటే మన భక్తి చేసే దాంట్లో సాధన చేస్తాం కదా, సో ఆ సాధన చేసేటువంటి సేవలు అన్నమాట. సో అలా కాకుండా ఇప్పుడు మనం అక్కడ కేంద్రానికి వచ్చామనుకోండి, అక్కడ మనం ఎలా ఉంటుందంటే పర్సనల్ ఉంటుంది, ఫిజికల్ గా. పర్సనల్ గా అనమాట, ఫిజికల్ గాని కాదు, పర్సనల్ గా. ఫిజికల్ వేరు, పర్సనల్ గా వేరు. పర్సనల్ గా అంటే ఒకరితో ఒకరి సంబంధం అంటే యాక్చువల్గా నెక్స్ట్ శ్లోకం వచ్చేది, నెక్స్ట్ శ్లోకం దీని గురించే వస్తుంది అనమాట.
సో షడ్విధి ప్రీతి లక్షణం. సో ప్రీతి లక్షణం అనేది 6 రకాలుగా పెంపొందించుకోవాలి. సో ఆ ప్రీతి లక్షణం ఎలా పెరుగుతుంది అనేది అక్కడ వివరించారనమాట. సో ఆ ప్రీతి లక్షణం కలగాలి అంటే మనకి ఈ గుణాలన్నీ ఉండాలి అన్నమాట. సో తర్వాత చెప్పబోయే లక్షణాలు ఉంటాయి కదా, సో అవి చర్చించుకుందాం అప్పుడు. కానీ ఇప్పుడు ఏంటంటే మాతాజీ నేను చెయ్యెత్తారు. సో ఈ పాయింట్ అయిపోయినాక మీరు క్వశ్చన్ అడగండి. ఓకే, దీని క్వశ్చన్కి సంబంధించింది అయితే, లేకపోతే వేరేది ఏదైనా మీకు ఇష్యూ అంటే లైక్ కనెక్టివిటీకి సంబంధించింది ఏదైనా ఉంటే మీరు అడగండి. ఇప్పుడే ప్రశ్న. ప్రభుజీ ఇందాక మీరు మీరు చెప్పిన దాంట్లో కృష్ణ చైతన్య ఉద్యమం అంటే సత్వగుణంలో ఉండి మనం పొద్దున్నే 4 గంటలకు లేచి మంగళహారతి పాల్గొనడము, శ్రీమద్ భాగవతం వినడం, కీర్తన చేయడం, ఇవన్నీ మేము ఇంట్లో ఉండి కూడా చేస్తున్నాం కదా ప్రభుజీ. మరి అది ఎలాగ రాదంటారు? అంటే మేము ఇప్పుడు 24 hours ఈ ప్రకారంగా అయితే భక్తి కార్యాల్లోనే ఉన్నట్టే కదా ప్రభుజీ, ఆన్లైన్ లో అయినా కానీ. అయితే అసలు దేనికంటే మీరు చాలా మంచి ప్రశ్న వేశారు. ఇస్కాన్ స్థాపించడానికి శ్రీల ప్రభుపాదుల వారు 7 ముఖ్య ఉద్దేశాలని సూచించడం జరిగింది. మీకు తెలుసా ఈ 7 ముఖ్య ఉద్దేశాలు? సెవెన్ పర్పసెస్ ఆఫ్ ఇస్కాన్ అని ఉంటుంది. అంటే ప్రభుపాద ఎప్పుడైతే ఇస్కాన్ సంస్థని స్థాపించారో ఆ సంస్థను స్థాపించిన రోజు ఈ సంస్థ యొక్క ఉద్దేశాలు ఏంటివి, ఇప్పుడు ఏదైనా ఒకటి స్థాపించామనుకోండి దానికి ఉద్దేశం అనేది ఉంటుంది కదా. ఇప్పుడు స్కూల్ స్థాపించాము, స్కూల్ యొక్క ఉద్దేశం ఏంటి? పిల్లలకు విద్య బోధించడం. ఆ గ్రామంలో లేకుంటే ఆ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి పిల్లలకి విద్యను అందించడం. దానికోసం దాని యొక్క లక్ష్యం ఏంటంటే, ఉద్దేశం ఏంటంటే ఆ పిల్లలని చదివించడం కోసం, అక్కడ ఉన్నట్టు చెప్పడం కోసం అనేసి. సో ఆ ఉద్దేశం కాకుండా అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు, వసతులని మనం వేరే దానికి ఉపయోగించామనుకోండి, అప్పుడు అదేం చేసినట్లయితుంది? ఆ ఉద్దేశం చెడిపోయినట్టు అవుతుంది ప్రభుజీ. పర్పస్ ఒకటి, జరిగేది ఒకటి. పర్పస్ డిఫీట్ అవుతుంది అంటారు. ఇంగ్లీష్ లో పర్పస్ డిఫీట్ అవుతుంది అని అంటారు. అంటే మనం ఏదైతే లక్ష్యం కోసం అయితే దాన్ని చేశామో ఆ లక్ష్యాన్ని పొందలేకపోతాం అన్నమాట. రెండవది దుర్వినియోగం జరుగుతుంది. సో అస్సాంలో అంటే కొన్ని ప్రదేశాలలో ఇలా జరిగింది అనేసి వార్తలు వచ్చాయన్నమాట. సో మనకి అంటే ఈ స్కూల్స్ పేరుతోటి అక్కడ మతోన్మాదంతో వాళ్ళకి సంఘ వ్యతిరేక కార్యకలాపాలను నేర్పిస్తున్నారు. బయటికి మాత్రం స్కూల్ అని ఉంది. గవర్నమెంట్ ఆ ల్యాండ్ ఇచ్చింది కూడా స్కూల్ నడిపించడానికి అని ఇచ్చింది. అక్కడికి వచ్చేది పిల్లలే వస్తున్నారు, కానీ ఆ పిల్లలకి మామూలుగా ఈ విద్యను ఇవ్వకుండా ఏం చేస్తున్నారు? వాళ్ళకి ఉన్మాదాల గురించి చెప్తున్నారు. ఉన్మాదం గురించి బోధించడం, తర్వాతకి సంఘ వ్యతిరేక కార్యాలయాల్లో పెద్దగైనాక పాల్గొనడానికి కావలసినటువంటి శిక్షణని ఇస్తున్నారు. సో అలాంటప్పుడు ఆ ఉద్దేశం నెరవేర్చినట్ట, దుర్వినియోగపరిచినట్లు అవుతుంది. సో అందుకనేసి అలా దుర్వినియోగపడకుండా ఉండాలి అంటే అసలు ఈ ఉద్దేశం గురించి తెలుసుకోవాలి. సో అలాగే ఇప్పుడు ఇస్కాన్ యొక్క ఉద్దేశం ఏంటిది అనేది కూడా మీ అందరికీ తెలవాలి. నాకు హోస్ట్ రైట్స్ ఇచ్చారా? 7 పాయింట్స్ చెప్పండి ప్రభుజీ. ఇస్కాన్ అదే చెప్తాను. దానికోసమే నాకు హోస్ట్ రైట్స్ ఇచ్చారా?
ఇచ్చారు ప్రభుజీ. ఓకే, రికార్డ్ అందుకే ఒక్క నిమిషం ఉండండి. ఓ మ్మ్, మ్మ్. సరే. మ్మ్. ఓకే. మ్మ్. ఒక్క నిమిషము, నేను ఇది ఓకే ప్రభుజీ. మ్మ్. మళ్ళీ జూమ్లో ఓకే, ఈజీగా వచ్చేసి ప్రభుజీ ఇప్పుడు మేము ఈ మొబైల్స్ కూడా ఈ రెవల్యూషన్ అనుకోవచ్చు కదా ప్రభుజీ. ఆన్లైన్ లో క్లాసెస్ వినడము, భక్తి నేర్చుకోవడము, భక్తిలో సాధనలో ఉండడము, సెషన్స్ కండక్ట్ చేసుకోవడము, సాంగత్యము, అలా అనుకోకూడదా? ఒక్క నిమిషం వస్తున్నాను అక్కడికి. యా, సో మీ చాట్ బాక్స్ ఓపెన్ చేస్తారా? లైక్ ద నోట్స్. ఓపెన్ అయిందా చాట్? అదంతా ఇంగ్లీష్లో ఓపెన్ అయింది ప్రభుజీ. అదంతా ఓపెన్ అయింది. ఇంగ్లీష్లో ఉంటుంది. ఆ, ఓకే, ఎనీవే, సో అట్లీస్ట్ అవి పాయింట్స్ ఉంటాయి. అది నేను ఒక్కొక్కటి ఇంగ్లీష్లో ఉన్నది చెప్తాను. చెప్పి ఇగో సరోజ మాతాజీ, సో మనం ఇప్పుడు చర్చించకపోయే విషయాలు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానాలు ఇస్తాయన్నమాట. ఓకే, సో ఓకే అందుకనేసి ప్రభుజీ, ఇవి నేను కూడా చదువుతున్నా చాట్ లో. సో ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాద కృష్ణ చైతన్యాన్ని లేదా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచడం కోసం ఈ 7 ఇస్కాన్ యొక్క 7 ముఖ్య ఉద్దేశాలని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో దాంట్లో ఫస్ట్ వచ్చేసి టు సిస్టమేటికల్లీ ప్రాపగేట్ స్పిరిచువల్ నాలెడ్జ్. సో ఒక శిక్షణ ఒక క్రమమైన పద్ధతిలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచడం కోసం అన్నమాట. ISKCON aims to educate society about spiritual life and values to promote unity and peace in the world. This includes teaching techniques for spiritual practice and understanding the essence of life beyond material existence. సో ఈ భౌతిక జీవితానికి అవతల ఉన్నటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని గురించి తెలుసుకోవడానికి ట్రైనింగ్ ఇవ్వడం కోసం మరియు ప్రాక్టీస్ చేయడానికి కోసం అనేసి ఈ ISKCON సంస్థని స్థాపించడం జరిగింది అనమాట. సో ఇది మొదటి ఉద్దేశం. ఓకే, సో దీని వరకు పనికొస్తుంది. మీరు అన్నారు కదా ఈ ఆన్లైన్ క్లాసులు అనేవి, లేకుంటే వీటిది ఇక్కడ జూమ్ ద్వారా క్లాసులు వినడం కానీ ఇవన్నీ కూడా ఇది తెలుసుకోవడానికి పనికొస్తుంది. సో ఇది మీరు ISKCON యొక్క ముఖ్య ఉద్దేశాలలో 7 ముఖ్య ఉద్దేశాలలో ఈ ఒక్క ఉద్దేశాన్ని ఫుల్ఫిల్ అవుతుంది మనది. ఓకే, అర్థమైందా ఇంతవరకు? మళ్ళీ చెప్పండి ప్రభుజీ ఒకసారి. ఈ ISKCON సంస్థను ఎందుకు స్థాపించడం జరిగింది అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఒక క్రమపద్ధతిలో నేర్పించడం కోసం సమాజంకి. ఓకే, సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఒక క్రమమైన పద్ధతిలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేర్పించడం కోసం ఈ ISKCON సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ ఉద్దేశం అనేది ఇలా ఆన్లైన్ క్లాసుల ద్వారా ఉపయోగపడుతుంది, లేదా ఈ ఆన్లైన్ క్లాసుల ద్వారా ఈ లక్ష్యాన్ని లేకుంటే ఈ ఉద్దేశాన్ని పొందొచ్చు, పొందుతున్నాం కూడా.
ఓకే, అర్థమైందా ఇప్పటివరకు? అర్థమైంది ప్రభుజీ. అర్థమైంది ప్రభుజీ. సో మీరు ఆన్లైన్ 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 అని మీరంటే మీరే కదా, అందరూ ఆన్లైన్ ఆన్లైన్ అని పట్టుకున్నారు. సో దానికి ఇది ఓకే, ఈ లక్ష్యం, ఈ ఉద్దేశం ఏదైతే ఉందో అది పొందుతున్నాం అన్నమాట. తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చేసి టు ప్రాపగేట్ ఏ ప్రాపగేట్ ఏ కాన్షియస్నెస్ ఆఫ్ కృష్ణ. సో ఈ కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడం కోసం the organization seeks to spread awareness of Krishna as revealed in sacred texts like the Bhagavad Gita and Srimad Bhagavatam, emphasizing the importance of understanding God and our relationship with Him. సో ఈ ఇస్కాన్ సంస్థ ద్వారా ఏంటంటే మనలో ఉన్నటువంటి ఈ కృష్ణ చైతన్యాన్ని మేల్కొల్పడం ఒకటి, ఆ తర్వాత అది ఏ విధంగా అంటే భగవద్గీత శ్రీమద్ భాగవతంలో తెలిపిన విధంగా మనకి తెలియజేయడం కోసం, అలాగే ఇంపార్టెన్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ గాడ్ అండ్ అవర్ రిలేషన్షిప్ విత్ హిమ్. సో భగవంతుని గురించి అర్థం చేసుకోవడం మరియు మనకు భగవంతునికి గల సంబంధాన్ని గురించి తెలియజేయడం కోసం, అది ఇస్కాన్ సంస్థ యొక్క రెండవ ఉద్దేశం. మూడో పాయింట్ మళ్ళీ ఒకసారి చెప్పండి ప్రభుజీ. ఇది రెండో పాయింట్. ఇంకా రెండో పాయింట్ ఏంటంటే కృష్ణ దీంట్లో చైతన్య 3 పాయింట్స్ చెప్పారు కదా, కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడం కోసం భగవద్గీత శ్రీమద్ భాగవతాన్ని ఉన్నదాని కృష్ణ ప్రకారం. చైతన్యాన్ని ప్రచారం చేయడంలోనే ఇది రెండో పాయింట్ అన్నమాట. ఓకే ఓకే, సో ఎలా అంటే ఈ భగవద్గీత భాగవతం పుస్తకాల శాస్త్రాల ఆధారంగా భగవంతుని గురించి అర్థం చేసుకొని ఆ భగవంతునితో ఉన్నటువంటి సంబంధాన్ని గురించి తెలుసుకోవడం, దాని ఈ ఉద్దేశం కోసం ఇస్కాన్ సంస్థని శ్రీల ప్రభుపాల వారు స్థాపించడం జరిగింది. ఓకే, ఓకే ప్రభుజీ. ఇక మూడో పాయింట్ వచ్చేసి టు బ్రింగ్ మెంబర్స్ క్లోజర్ టు కృష్ణ. అంటే ఈ సంస్థతోటి ఎవరికైతే సంబంధం ఉందో వాళ్ళందరినీ కూడా ఒక దగ్గరికి కృష్ణునికి దగ్గరగా అయ్యే విధంగా దగ్గరగా కావడం కోసం అన్నమాట. సో ఇస్కాన్ ఎంకరేజెస్ ఇట్స్ మెంబర్స్ టు కనెక్ట్ విత్ ఈచ్ అదర్ అండ్ విత్ కృష్ణ, fostering a sense of community and the understanding that all souls are part of the divine. ఇక్కడ చూడండి, ఇస్కాన్ ఎంకరేజెస్ ఇట్స్ మెంబర్స్ టు కనెక్ట్ విత్ ఈచ్ అదర్ అంటే ప్రతి ఒక్కరితోటి మనం సంబంధాన్ని ఏర్పరచుకోవడం మరియు కృష్ణునితోటి సంబంధాన్ని ఏర్పరచుకోవడం. సో దాని ద్వారా ఏమైతుందంటే ఒక కమ్యూనిటీ అనేది వస్తుంది, ఒక కమ్యూనిటీ అనే ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు మీరు చూసే ఉంటారు హైదరాబాద్లో కానీ ఇక్కడ ఖమ్మంలో కూడా కొన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి. కమ్యూనిటీస్ అంటే క్యాస్ట్ కాదు. ఇప్పుడు మన శ్రీనగర్ కాలనీ ఏదో ఒక కమ్యూనిటీ. ఓకే, ఆ తర్వాతకి అటు సైడ్ బల్లెపల్లి కాదు, ఇటేంటి మన కొన్ని ప్రదేశాలలో వాళ్ళు విల్లాస్ కట్టుకొని కానీ లేకుంటే అపార్ట్మెంట్స్ కట్టుకొని కానీ ఒక కమ్యూనిటీ లాగా ఉంటారు. అర్థమైందా? హరే కృష్ణ. అర్థమైంది. సో అట్లా మన కృష్ణ భక్తి చేసే వాళ్ళందరూ కూడా ఒక కమ్యూనిటీ లాగా ఉండడానికి అని అనేసి, సో దీనికోసం అనేసి ఈ ఇస్కాన్ అనేది ఇంకొక ముఖ్య ఉద్దేశం అన్నమాట. 7 ఉద్దేశాలలో మూడవ ఉద్దేశం ఏంటంటే ఇలా ఒక కమ్యూనిటీ లాగా జీవించడానికి అని అనేసి. అండ్ 4వ పాయింట్ వచ్చేసి టు టీచ్ అండ్ ఎంకరేజ్ ద సంకీర్తన మూవ్మెంట్. దిస్ ఇన్వాల్వ్స్ ప్రమోటింగ్ కాంగ్రిగేషనల్ చాంటింగ్ ఆఫ్ ద హోలీ నేమ్ ఆఫ్ గాడ్ యాజ్ టాట్ బై లార్డ్ చైతన్య మహాప్రభు, విచ్ ఈస్ ఏ సెంట్రల్ ప్రాక్టీస్ ఇన్ ఇస్కాన్. సో ఇప్పుడు ఆన్లైన్లో ఎలా చేస్తాం చెప్పండి? ఈ 3వ పాయింట్, ఇప్పుడు చెప్పిన 4వ పాయింట్ ఏమన్నారు? చైతన్య మహాప్రభు బోధనల ఆధారంగా
ఈ ఇస్కాన్ యొక్క సంస్థలో ఉన్నటువంటి సభ్యులందరూ కలిసి భగవంతుని యొక్క నామాలను కీర్తించాలి. సో అది ఆన్లైన్లో పాసిబుల్ అవుతుందా? మీరు మీ ఇంట్లో కూర్చొని ఇంకొకరి ఇంట్లో కూర్చొని నేను ఇక్కడ కూర్చొనేసి మనం అందరం అలా కూర్చొని కీర్తన చేయగలమా? చేయలేం కదా. సో అందుకనేసి ఈ ఆన్లైన్ ఓకే, ఇనిషియల్గా మీరు ఆ, ఇక్కడికి రావడానికి కనెక్ట్ కావడానికి ఉపయోగపడుతుంది. బట్ అది ఇంకా అదే ప్రపంచం కాదనమాట. దాని తర్వాత కూడా ఇంకా ఉంది అని అనేసి ఈ పర్పస్లని సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశాలలో ఇవి ఉన్నాయన్నమాట. ఇంకా టు ఎస్టాబ్లిష్ హోలీ ప్లేసెస్ ఆఫ్ ట్రాన్స్జెండరల్ పాస్టైమ్స్, ISKCON aims to create a sacred spaces dedicated to the worship of Krishna, where devotees can gather and engage in spiritual activities. సో ఇది చాలా ఇక్కడ 5వ పాయింట్ చెప్తున్నారు. ఇస్కాన్ యొక్క ఇంకొక ఎయిమ్ ఏంటిదంటే ఒక సాక్రెడ్ స్పేస్ డెడికేటెడ్ టు వర్షిప్ ద కృష్ణ, అంటే దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుణ్ణి ఆరాధించడానికి ఒక ప్రదేశాన్ని డెడికేట్ చేయడం. వేర్ డివోటీస్ కెన్ గ్యాదర్ అండ్ ఎంగేజ్ ఇన్ స్పిరిచువల్ యాక్టివిటీస్, అంటే అక్కడికి వచ్చి వాళ్ళందరూ కూడా సేవలు చేసుకుంటూ ఆధ్యాత్మిక కార్యాలలో నియుక్తులై ఉండడం కోసం అనేసి. సో ఇది ఆన్లైన్లో అవుతుందా? 5వ పర్పస్. ఇంకొక 6వది అసలు ఇదైతే ఇంకా ఇదన్నమాట. టు ప్రమోట్ ఏ సింప్లర్ న్యాచురల్ వే ఆఫ్ లైఫ్, ద ఆర్గనైజేషన్ ఎంకరేజెస్ ఇట్స్ మెంబర్స్ టు అడాప్ట్ ఏ లైఫ్ స్టైల్ దట్ ఈజ్ మోర్ అలైన్డ్ విత్ నేచర్ అండ్ స్పిరిచువల్ ప్రిన్సిపల్స్, ఫోస్టరింగ్ కమ్యూనిటీ లివింగ్ అండ్ సెల్ఫ్ సఫిషియన్సీ. అంటే ఇంకొక ఉద్దేశం ఏంటంటే చాలా సాధారణమైనటువంటి ఉన్నతమైనటువంటి ఆలోచనలతోటి జీవితాన్ని తయారు చేసుకోవడం, మోర్ అలైన్డ్ విత్ నేచర్ అంటే ప్రకృతికి దగ్గరగా ఉంటూ, మరియు ఆధ్యాత్మిక ప్రిన్సిపల్స్ ఆధ్యాత్మిక సిద్ధాంతాలను పాటిస్తూ ఒక సెల్ఫ్ సఫిషియన్సీ అంటే మన వ్యక్తి అక్కడ ఆ కమ్యూనిటీలో ఉండేటువంటి కుటుంబాలకు కావలసినటువంటి అవసరాలు ఏవైతే ఉంటాయో సెల్ఫ్ సఫిషియన్సీ అంటే మనం ఇక ఎవ్వరి మీద ఆధారపడద్దు. ఇప్పుడు మనం నీళ్లు కావాలన్నా ఆధారపడాల్సిందే బయట మీద. మనం తినే కూరగాయలు కావాలన్నా ఎక్కడి నుంచి రావాలి మన కూరగాయలు? ఉన్నారా? కూరగాయల మార్కెట్ నుంచి, రైతుల నుండి వస్తాయి ప్రభుజీ. ఉప్పు కావాలన్నా, నూనె కావాలన్నా, బట్టలు కావాలన్నా, చదువు కావాలన్నా ప్రతి ఒక్కటి కూడా దేనితోటి ఎక్కడ ఆధారపడుతున్నాం? బయట నుంచి. వాళ్ళ మీద ఆధారపడుతుంది ప్రభాజీ. సో కానీ ప్రభుపాదుల వారు ఈ ఇస్కాన్ సంస్థ ద్వారా ఏం చేయాలనుకుంటున్నారంటే మనం సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండాలి. అంటే ఒక 50 కుటుంబాలు, ఒక 10 కుటుంబాలు, లేకుంటే 100 కుటుంబాలు ఇస్కాన్ భక్తులు ఉన్నారంటే వాళ్ళకి కావలసినటువంటి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశంలోనే వాళ్ళే తయారు ప్రొడక్షన్ చేసుకోవాలి, అంటే ఉత్పత్తి చేసుకోవాలి. వాళ్ళకి కావాల్సిన బట్టలు వాళ్ళే తయారు చేసుకోవాలి, వాళ్ళకి కావాల్సినటువంటి ఆహార పదార్థాలు వాళ్ళే పండించుకోవాలి. వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతి ఒక్కటి కూడా మనకి ఏదైతే జీవితంలో అవసరం ఉంటుందో ప్రతి ఒక్క దాన్ని కూడా అక్కడి నుంచే తయారు చేసుకోవాలి. ఇప్పుడు బయట ప్రపంచం ఏమి జరిగినా కానీ మన కమ్యూనిటీ మాత్రం 100 మంది మాత్రం భక్తి చేసుకునే విధంగా ఉండాలి. అట్లా కూర్మా గ్రామం ఉన్నట్టుంది కదా ప్రభుజీ. వాళ్ళు ఇంకా తయారు చేస్తున్నారు. వాళ్ళు ఇంకా పూర్తిగా ఇదేం లేదు, ఎందుకంటే వాళ్ళు వచ్చి ఎవరో మంట పెట్టిపోయారు, పాపం రక్షించుకోలేకపోయారు. సో అంటే రక్షణకు కూడా మనకు కావాల్సినటువంటి ప్రొటెక్షన్ ఏదైతే ఉంటుందో మన వాళ్ళే సెక్యూరిటీ, అంటే ఒకరు
గార్డ్ చేస్తూ, అంటే ఇంతకుముందు పూర్వకాలంలో ఎలాగైతే రాజులు వాళ్ళ రాజ్యాన్ని పరిపాలించడానికి వాళ్ళకి కావలసినటువంటి సైన్యం ఉంటుందో, సో ఆ సైన్యం కూడా మన వాళ్ళే ఉండాలి, పరిపాలించే వాళ్ళు కూడా మన వాళ్ళే ఉండాలి. అది సెల్ఫ్ సఫిషియన్సీ అంటే. సో ఇది ఆన్లైన్లో పాసిబుల్ అవుతుందా? అవ్వదు ఇవి చెప్పు. ప్రభుజీ, ఆ? అవ్వదు. ఆన్లైన్ లో ఎట్లా అవుతుంది? ఆ, మనం ప్రకృతితో ఉండాలి అంటే ఖచ్చితంగా ప్రకృతి దగ్గరికి వెళ్ళాలి. మనకంటూ ఒక ప్లేస్ కావాలి. ఆ. సో ఇంకొక చివరిది ఏంటంటే టు పబ్లిష్ అండ్ డిస్ట్రిబ్యూట్ స్పిరిచువల్ లిటరేచర్. సో ఇస్కాన్ ఈజ్ కమిటెడ్ టు ప్రొడ్యూసింగ్ అండ్ షేరింగ్ బుక్స్, మ్యాగజైన్స్ అండ్ అదర్ రైటింగ్స్ దట్ కన్వే స్పిరిచువల్ నాలెడ్జ్ అండ్ ప్రాక్టీసెస్, మేకింగ్ దీస్ రిసోర్సెస్ యాక్సెసిబుల్ టు ఏ వైడర్ ఆడియన్స్. సో నేను నిన్న ఎవరితోటో మాట్లాడుతున్నాం అనమాట, ఇక్కడ డివోటీస్ తోటి. సో మనం ఇస్కాన్ ఖమ్మంలో సంవత్సరం మొత్తంలో ఎన్ని భగవద్గీతలు డిస్ట్రిబ్యూషన్ చేస్తాం చెప్పండి, ఒక యావరేజ్గా మన సెంటర్ నుంచి? 10,000 చేస్తుంటామా ప్రభుజీ? అనుకుందాం 10,000 చేసామనేసి. అది కూడా ఎలా? అందరూ మన సెంటర్కి వచ్చి కొంటున్నారా? లేదు ప్రభుజీ. ఇది ఎక్కడ వీలైతే అక్కడ అమ్ముతున్నాము. మనం వెళ్ళి గుళ్ళల్లో బళ్ళల్లో ఆడ ఈడ ఏ అవును. ప్రోగ్రామ్ జరిగితే, దీపావళి పండగకి జనాలు అక్కడ ఏం గ్రౌండ్స్ అది? అంటే పెవిలియన్ గ్రౌండ్. పెవిలియన్ గ్రౌండ్కి వస్తున్నారంటే ఆడ పొద్దున పోయి 7ంటికి పోయి టేబుల్ వేసుకొని అక్కడ పెట్టుకొని ఉంటే మన దగ్గరకు వచ్చి వచ్చిన వాళ్ళలో ఎవడో ఒకడు 10 మంది ఇలా కొనండయ్యా అంటే ఎవడో ఒకడు వచ్చి కొంటున్నాను. అలాంటిది కుర్మ గ్రామం అనే మీరు మన ఎగ్జాంపుల్ ఉంది కదా న్యూస్లో, యూట్యూబ్లో కూడా కుర్మ గ్రామం అనుకోవటం చాలా వస్తాయి. సో ఆ కుర్మ గ్రామంలో అక్కడికి వచ్చి వాళ్ళు కొనుక్కొని వెళ్తున్నారు పుస్తకాలు. భగవద్గీత మన మొత్తం తెలుగు రాష్ట్రాలలో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఏ సెంటర్ కానీ ఏ టెంపుల్ కానీ వితరణ చేయనటువంటి పుస్తకాలు వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు నెంబర్ 1లో ఉన్నారు. మళ్ళీ వాళ్ళేమి మనలాగా ఇస్కాన్ గుళ్ళకి బళ్ళకి వెళ్ళి అయ్యా కొనండి అని అంటపడట్లే. విజిటర్స్ ఇస్కానేనా ప్రభుజీ? వచ్చి ఇస్కానేనా ప్రభుజీ అక్కడ? ఇస్కాన్ అనే వాళ్ళే. సో విజిటర్సే అక్కడికి వచ్చి ఆ పుస్తకాలు కొనుక్కొని పోతున్నారు. మనమేమో ఇక్కడ మన బండి వేసుకొని ఆటో పెట్టుకొని ఆ యాదగిరి వాళ్ళని వీళ్ళని రమ్మని అనేసి మళ్ళీ మనం మెసేజ్లు పెట్టేసి ఏ టెంపుల్కి ఎవరెవరు వెళ్తారని అనేసి గ్రూపులు టీములు చేసి మళ్ళీ వాళ్ళకి మధ్యాహ్నం ప్రసాదాలు ఏర్పాట్లు చేసి ప్రతి ప్లేస్కి వెళ్ళి 4 ప్యాకెట్లు అందించి వచ్చి ఇంత చేస్తున్నాము, కానీ మనం ప్రచారం చేయలేకపోతున్నాం. కానీ వాళ్ళు ఏం చేస్తున్నాం, వాళ్ళ దగ్గరికే వచ్చి కొనుక్కొని పోతున్నారు. ఎక్కడుంది ఎట్లా ప్రభుజీ possible కుర్మ ఉంది గ్రామము? ప్రభుజీ? ఆ? ఏ ఎట్లా district లో possible ఉంది ఉంది? ప్రభుజీ? ఒకరు అడగండి. ఏ డిస్ట్రిక్ట్ లో ఉంది ప్రభుజీ అది కుర్మ శ్రీకాకుళం గ్రామం? జిల్లా ఎక్కడ ఉంది? మాతాజీ. ఎందుకమ్మా ఇప్పుడు శ్రీకాకుళం. ట్రైన్ ఎక్కి బయలుదేరుతావా ఏంటి? ప్లేస్ లేదు, అది తెలుసుకుందామని. శ్రీకాకుళం. 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 శ్రీకాకుళం జిల్లా. సరే. ఓకే. సో ఇవి ఆన్లైన్లో పాసిబుల్ అవుతాయా? కావు ప్రభుజీ. కావు ప్రభు. సో మేమేమి ఎగైనెస్ట్ గా, నేను కూడా ఆన్లైన్లో క్లాసులు చెప్తున్నాను. ఇలా క్లాసులు చెప్పబట్టే కొంతమంది కనెక్ట్ అయ్యేసి వాళ్ళకి అట్లీస్ట్ కొన్ని భగవద్గీత 18 అధ్యాయాలు వినడం, వాళ్ళు జపం చేయడం అవి స్టార్ట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ చెప్పేది ఏంటంటే అది ఒకటే ఒక పార్టే. ఇంకా మనం వేరే పార్ట్ కూడా ఉంది.
సో అది కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. నేను ఇదే చేస్తాను ఇంకా అయిపోయింది, నేను ఆన్లైన్లోనే శుద్ధ భక్తి వరకు వెళ్ళిపోతామంటే వేణుగోపాల్ ప్రభు చెప్తాడు కదా గోలోక బృందావనం వెళ్ళడానికి వెళ్తారా? సో కాబట్టి ఏంటంటే ఇది మనకి అవసరము. ఇది చేయ కంప్లీట్గా 100% ఇక అసలు ఇది వద్దు అనట్లేదు, కానీ ఇది చేస్తూ కూడా ఇది ఎంతవరకు అవసరం ఉంటుందో అది పెట్టుకునేసి మిగిలినది ఏదైతే ఉందో భక్తుల సాహచర్యం అనేది అవసరం అన్నమాట. భక్తుల యొక్క సాంగత్యం అనేది అవసరం. యాక్చువల్లీ నిన్న ఇక్కడ ఖమ్మంలో ఇదే పాయింట్ గురించి డిస్కషన్ జరిగింది చాలా. అండ్ ఒక పాయింట్ నాకు చాలా అంటే కనెక్ట్ అయింది అనమాట. ఏంటంటే ఎవరైతే చెప్తారో వాళ్ళ గురించి మనకు తెలియదు కదా, వాళ్ళు మిగిలిన సమయంలో మిగిలిన 22 గంటలు ఏం చేస్తున్నారు అనేసి. అట్లీస్ట్ సరే 22 గంటలు తెలియకపోయినా కనీసం కొద్ది గొప్ప వారానికి ఒకసారి చూసి లేకుంటే 2 రోజులకు ఒకసారైనా చూసి వీళ్ళు చేస్తున్నారు ఇక్కడ అనేది మనకి తెలుస్తుంది కదా, వీళ్ళ గురించి ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి అయితే. సో మనం ఆ కెమెరా ముందు సేమ్ సినిమా వాళ్ళ టైపే. వాళ్ళు సినిమా వాళ్ళు ఏంటి, కెమెరా ముందు ఎలా ఉంటారు? ఒకలాగా, బయట ఇంకొకలాగా నటిస్తారు. సో నేను కూడా నటించవచ్చు అలా. అయ్యింది చెప్పలేము అది. మనకేమో అర్థం కాదు కదా ప్రభుజీ, ఆయన చెప్పిన మాటలు వింటాం కానీ వెనకాల ఏం చేస్తున్నారని మనకు ఏం చేస్తున్నారు అనేది తెలియదు అనమాట. సో కాబట్టి మనకి గురువులు అనేవాళ్ళు కానీ లేకుంటే వీళ్ళ గురించి తెలుసుకోవాలి. వాళ్ళ యొక్క మిగిలిన వ్యవహారం జీవనం భక్తిలో ఉన్నదా, భక్తికి సంబంధించిన విధంగా ఉందా, ఇంకా ఏం చేస్తున్నారు అని అనేది కొంచెమైన అవగాహన ఉండాలి. యాక్సెప్ట్ చేస్తారా చేయరా దీన్ని? చేస్తాం ప్రభుజీ. నిన్ననే చేసేసాం ప్రభుజీ, ఆ? నిన్ననే చేసేసాం, ఏమంటే అర్థమైంది పాయింట్ అక్కడ. సో అందుకనేసి సో ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే భక్తుల సాంగత్యం అనేది అవసరం అన్నమాట. యాక్చువల్గా అంటే మహారాజులు కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఇస్కాన్లో ఉన్నటువంటి గురువులందరూ కూడా వాళ్ళు ఇచ్చేటువంటి సూచనలు, ఈవెన్ సిరిలో ప్రభుపాల వారు కూడా అన్నారు ఏంటంటే ఒక విషయం చెప్పారనమాట. సిటీలు అనేవి కేవలం ప్రచారం కోసమే. మన యొక్క నివాసం ఎక్కడ ఉండాలి? విలేజ్లలో ఉండాలి అనమాట. సో ఎవరైతే క్లాసులు ఇస్తారో వాళ్ళు సిటీలో ఆ 2 క్లాసులు ఎప్పుడు ఇస్తారు సిటీలో? శనివారం ఆదివారం. అప్పుడే కదా వాళ్ళు వచ్చేది. మిగిలిన 5 రోజులు మనం ఎంత గింజుకున్నా రారు, వస్తారా? ఎందుకంటే హైదరాబాద్లో ఉండి మేము చూసాం కాబట్టి మేము ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాం. చెప్పు జయవర్ధని, నువ్వు వెళ్తావా గుడికి సోమవారం నుంచి శుక్రవారం వరకు? లేదు నువ్వు ఏం ఉద్యోగం చేయట్లేవు అయినా కానీ నువ్వు వెళ్ళావు. ఇక ఉద్యోగం చేసి వాళ్ళ సంగతి ఏం చెప్పాలి చెప్పండి? వాళ్ళు లేచి వాళ్ళ పిల్లల్ని బడికి పంపించేసి తర్వాత వాళ్ళు ఆఫీసులకు వెళ్ళి మళ్ళీ రాత్రి తిరిగి వచ్చేవరకు ఏ 9 అవుతుందో ఏమో. సో వాళ్ళు ఓన్లీ క్లాసులు ఇచ్చేది, వాళ్ళ క్లాసులు జరిగేవి ఎప్పుడంటే శనివారం ఆదివారం. సో ఆ శనివారం ఆదివారం ప్రచారం చేయడానికి అక్కడ సిటీలో ఉండొచ్చు. మిగిలిన 5 రోజులు ఎక్కడ ఉండాలి? విలేజెస్లలో ఉండాలి. సో ఇప్పుడు సపోజ్ హైదరాబాద్లోనే ఉన్నారు, ఇక్కడ ఏమన్నారు? 4 గంటలకు లేచి మంగళహారతి లేక ప్రాతः పూజకు హాజరు కావాలి, తర్వాత శ్రీమద్ భాగవతం చదవాలి. సో హ్యాబిట్స్లో ఇస్కాన్ టెంపుల్ ఉంది, ఎల్బీ నగర్లో వీళ్ళ ఇల్లు ఉంది,
వీణా మాతాజీ మీ ఇల్లు బోరుబండ? అవును ఎర్రగడ్డ. ప్రభుజీ. అవును బోరుబండ ప్రభుజీ. నుంచి హ్యాబిట్స్ రావడానికి ఎంత టైం పడుతుందమ్మా? నాకు ఈజీగా 1 అవర్ పడుతుంది. బస్ ఆ, ఎక్కి బస్ ట్రాఫిక్ లో 1 అవర్, పోన్ 1 అవర్, రాన్ 1 అవర్, అక్కడ ఒక 1 అవర్ వేసుకుని 3 అవర్స్. అంత టైం స్పెండ్ చేయలేము, హాఫ్ డే అయిపోతుంది ఇంచుమించు. ఆ, అయితే నువ్వు ప్రభుజీ ఇప్పుడు 4 ఇందులో 7వ పాయింట్ మళ్ళీ ఒకసారి చెప్పరా, నేను 7 రాసుకోలే. రాస్తాం. 4 గంటలకి మంగళారతి ఏంటంటే కావాలంటే మీ ఇంటి దగ్గర ఎన్నింటికి బయలుదేరాలి? 3 కనీసం 3ంటికి బస్సులు ఉంటాయా? 2 గంటలకు లేచి రెడీ అయ్యి బస్ స్టాప్ కి వెళ్ళాలి. బస్సులు ఉంటాయో లేవుగా ఆ టైంకి. బస్సులు కేవలం ఉండవు. నేను అనుకునేవాడిని అనమాట, అట్లీస్ట్ జన్మాష్టమి రోజైనా మంగళారతికి వెళ్దాం అని అనేసి. అవును సో అది కూడా కాకపోయేది. అవును ప్రభుజీ. ఏదో అదృష్టం కొద్దీ మాకు అక్కడ బ్రహ్మచారీస్ ఉండి రాత్రిపూట అక్కడే పడుకొని ఇచ్చేవాళ్ళు టెంపుల్లో. సో మేము టెంపుల్లో పడుకునేసి నెక్స్ట్ మంగళారతి, జన్మాష్టమి రోజు మంగళారతి అటెండ్ కావాలనేసి వెళ్ళి ఒక రోజు ముందు రాత్రి అక్కడ పోయి పడుకునే వాళ్ళం. కానీ అందరూ అలా చేయగలరా? కుదురుతుందా అది? కుదరదు. కుదరదు. సో ఇప్పుడు ప్రభుపాద వారు చెప్పింది ఏంటి? అందరూ చేయాలంటున్నారు. అట్లీస్ట్ ప్రతిరోజు చేయమంటున్నారు. ప్రతిరోజు కాకపోయినా సరే వారానికి ఒకసారి అనుకుందాం. వారానికి ఒకసారి అయినా పాసిబుల్ అవుతుందా? కాదు. ఓన్లీ దర్శనార్థికి వెళ్తాం. ఎందుకంటే దర్శనార్థి అయిపోయిన తర్వాత భాగవతం క్లాస్ తర్వాత ఎట్లాగో అక్కడ ఏదో ఒకటి ఫీస్ట్ అంటే ప్రసాదం ఉంటుంది కాబట్టి తినేసి రావచ్చు. సో ఇవన్నీ చేయాలంటే యాక్చువల్గా ఇట్లాంటి చిన్న చిన్న టౌన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఈజీ. అనుకూలంగా ఉంటుంది. మీరు ఖమ్మంలో ఏ మూల ఉన్నా కానీ 10 నిమిషాలలో మన సెంటర్కి రావచ్చు. 10-15 నిమిషాలు మ్యాక్సిమం. ఓకే. సో సో అలా ఒక్కసారి ఇలా ప్రాక్టీస్ చేసి చూడండి. వీక్లీ వన్స్ మంగళారతికి వచ్చి ఒక 4 వారాలు రండి మంగళారతికి. మీరు వచ్చారు కదా చాలా రోజులు, మీకు ఎలా అనిపించింది మాతాజీ? వీణా మాతాజీ వచ్చేవాళ్ళు, రమా చాలా మాతాజీ బాగుంటుంది ఎప్పుడు ప్రభుజీ. వస్తున్నారు? చాలా బాగుంటుంది, ఇష్టంగా వచ్చేదాన్ని నేను. సో అప్పుడు చెందేటువంటి ప్రగతి ఏదైతే ఉంటుందో అది మనం ఒక్కరి మీద అర్థం చేసుకోగలం ఎంతగా ప్రగతి సాధిస్తున్నామని అనేసి. ఆ పూజా విధానం కూడా నేర్చుకున్నాను. ఇప్పుడు నైవేద్యం ఇవ్వడం నేర్చుకున్నాను. ఆ, అలా సాంగత్యంతో, శిక్షా గురువుల సాంగత్యంతో భక్తిలో మనము ప్రగతిని సాధించవచ్చు. అదే ఈ ఇంట్లో కూడా ఆన్లైన్ లో ఉంటే ఇవి పూజ చేయడం నేర్పలేము, ఆఫరింగ్ నైవేద్యం నేర్పలేము, ఇవ్వడం. ఆచమన నేర్పలేము, తిలకం పెట్టుకోవడం నేర్పలేము. ఎందుకంటే అన్నీ చూపించాలి కదా ఎలా ఆ, ఆచమన చేయాలి అని అనేసి. సో వీటన్నిటి కోసం కంపల్సరీగా కేంద్రం అనేది కావలసిందే అన్నమాట. ఓకే. సో 7వ పర్పస్ వచ్చేసి ఈ పుస్తకాలను ముద్రించడం. రమామాతాజీ, ఓకే ప్రభుజీ. సో ఆధ్యాత్మిక పుస్తకాలను ముద్రించి వాటిని వితరణ అంటే పంచడం, ఎస్. సో ఆధ్యాత్మిక ప్రొడ్యూసింగ్ అండ్ షేరింగ్ బుక్స్, మ్యాగజైన్స్ అండ్ అదర్ రైటింగ్స్ దట్ కన్వే స్పిరిచువల్ నాలెడ్జ్. సో ఆధ్యాత్మిక జ్ఞానానికి సంబంధించినటువంటి పుస్తకాలను ముద్రించడం, వాటిని వితరణ చేయడం, దానికోసం అనేసి ఈ ఇస్కాన్ సంస్థ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అన్నమాట. సో ఇవి ఈ 7 ఉద్దేశాలు ఇస్కాన్ సంస్థను ఏర్పాటు చేయడానికి. 5వది చెప్పండి ప్రభుజీ. 5వది 5వదా? అదే టు ఎస్టాబ్లిష్ హోలీ ప్లేసెస్ ఆఫ్ ట్రాన్స్జెండల్ పాస్ టైమ్స్, అంటే మందిరం నిర్మాణం చేయడం. నేను వీలైతే తెలుగులో ట్రాన్స్లేషన్ ఎక్కడైనా అంటే అనువాదం చేసి ఉంటారు ఆల్రెడీ. సో అది తీసి మీకు షేర్ చేస్తాను. ఈ 7 యాక్చువల్గా మన ఇస్కాన్ ఖమ్మంలో పెడదాం. IDC
ఒక ప్రింట్అవుట్ చేయించేసి లామినేషన్ చేయించి పెడదాం అందరికి వచ్చిన వాళ్ళందరికీ తెలవాలి ఇస్కాన్ అవును ఎందుకు ప్రభుజీ. ఏర్పాటు చేయబడింది అని నీకు పెట్టాను ప్రభుజీ, ఇప్పుడు మీకు పెట్టాను. వాట్సాప్ ఒక దేవాలయాన్ని నిర్మించడం, అక్కడ అందరూ కలిసి భగవంతుని ఆరాధించడం, దేవాదేవుణ్ణి దానికోసం ఏర్పాటు చేసుకోవడం 5వది మాతాజీ. ఓకే, హరే కృష్ణ. 4వది ప్రభుజీ. సో ఇదే గ్రూప్ లో షేర్ చేసేస్తాను ఉండండి మనం చైతన్య మహాప్రభువులు ఆదేశానుసారం అందరూ కలిసి హరే కృష్ణ మహామంత్రాన్ని పఠించడం, పలకడం, భక్తి శాస్త్రి తెలుగు సంకీర్తనం చేసుకోవడం. పంపించాను తెలుగులోది. సో దీనికోసం అనేసి మన ఇస్కాన్ సంస్థ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. సో ఇప్పుడు కొంచెం స్పష్టత వస్తుందా ఎందుకు ఈ విషయాన్ని ఇంతగా నొక్కి నొక్కి చెప్తున్నామని అనేసి? వస్తుంది ప్రభుజీ. ఓకే ప్రభుజీ. ఈ ఎవరు దేశం అంతా బానే ఉంది ప్రభుజీ. మొత్తం ఆన్లైన్ లో అయితే ఇవన్నీ అయ్యాయి కాదు కానీ, కాకపోతే మేము వచ్చి అక్కడ టైం స్పెండ్ చేసి అలా మాకు అవసరం కుదరదు కాబట్టి టైం ఇవ్వలేం కారణంగా ఇక ఆన్లైనే ఎంతో కొంత అసలు ఏమీ చేయకుండా ఉన్న దానికంటే బెటర్ అని అనుకోవడమే. అదే ఇది ఓకే, ఇనిషియల్ గా మనల్ని నిలబెట్టడానికి ఇది ఉపయోగపడుతుంది. కానీ నిలబడ్డ తర్వాత నడవాలి కదా, నడవాలి మళ్ళీ నడిపించాలి. ఇప్పుడు నిలబడే ఉంటారా? నిలబడే ఉండం, పరిగెత్తాలి. నడవాలి మళ్ళీ మీ వెనక ఇంకో 10 మంది నడవాలి. హరే కృష్ణ ప్రభుజీ. ప్రకృతికి దగ్గరగా ఉండమన్నారు, అంటే పల్లెటూరులో ఉండటం అందరికీ సాధ్యం కాదు కదా ప్రభుజీ. ఇప్పుడు ఇమీడియట్ గా అది కాకపోవచ్చేమో, కాకపోతే మనం ఆ దిశగా ప్రణాళికలు వేసుకోవాలి. సో ఇది యాక్చువల్లీ ఇదంతా ఒక పెద్ద టాపిక్. అండ్ ప్రభుపాద్ అన్నారు, ఇది నా యొక్క ప్రభుపాద 50% ఆఫ్ మై మిషన్ అని అన్నారు. అంటే 50% నేను చేయాల్సినటువంటి కార్యం అన్నారు. నేను కేవలం నా జీవిత కాలంలో 50% మాత్రమే చేశాను, ఇంకా 50% చేయాల్సి ఉంది. సో ఆ 50% ఏంటంటే ఇలాంటి గ్రామాలను ఏర్పాటు చేయడం అని అనేసి. సో ప్రభుపాద వాళ్ళు అన్నారు, ఇది ఇంకా మన ఇస్కాన్ సంస్థ యొక్క 50% చేయని కార్యం ఏదంటే ఇదే అన్నమాట. సో 50% అంటే అది ఇంపార్టెంట్ కదా, ఏదో 5% చేయకపోయినా ఏం కాదు అంటే వదిలేసేయచ్చు. కానీ 50% కార్యం ఇంకా ఇస్కాన్ ఇంకా నెలకొల్పలేదన్నమాట. సో అదే ఎందుకు పాసిబుల్ కావట్లేదు అంటే మనం అంతగా డీవియేట్ అయిపోయాం, లేదా అంతగా దూరంగా వచ్చేసాం. సో ఇవే అంటే ఈ న్యాచురల్ లైఫ్ అనేది, లేకుంటే సరళమైనటువంటి జీవితం అనేది అది అదొక పెద్ద అంశం అన్నమాట. మన ఇస్కాన్లో ఇంకా ఇస్కాన్ చేయనిది ఏదైనా ఉంది అంటే, లేదా ప్రభుపాద ఆదేశాలలో ఇంకా చేయాల్సింది ఏదైనా ఉంది అంటే ఇది ఇస్కాన్ చేయాల్సి ఉంది అన్నమాట. ప్రయత్నం చేద్దాం, గురువు ఆదేశాలు ఇచ్చారు, పాటించే ప్రయత్నం చేద్దాం. అది ఎంతవరకు అవుతుందో అట్లీస్ట్ ఇప్పుడైనా మనం ఆలోచించి, ఇప్పుడైనా అలాంటి విషయాలను తెలుసుకునేసి అటువైపు ప్రయాణిస్తే తర్వాతి జనరేషన్ వాళ్ళైనా కానీ దీంట్లో ఇలాంటి జీవితాన్ని గడపొచ్చు కదా వాళ్ళ ప్రారంభం నుంచే. సో అందుకోసం అనేసి
ఈ అంటే ప్రభుపాల వారు ఇచ్చినటువంటి ఆదేశం ఏదైతే ఉందో, లేకుంటే ఈ ఉద్దేశం ఏదైతే ఉందో, ఆయన మన అందరి ఆధ్యాత్మిక ఉన్నతి కోసం దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో మనం ఎంతగా చేయగలము, ఎంతగా దాన్ని ఇది చేయగలం అనేది మన యొక్క ప్రయత్నం మీద మరియు భగవంతుని యొక్క ఆచార్యుల యొక్క బ్లెస్సింగ్స్ మీద ఉంటుందన్నమాట. సో అట్లీస్ట్ ఇప్పుడు కొంతమంది భక్తులు ఈ ఈ కార్యాలు కూడా చేయడానికి సంకల్పం చేసి ఆ కార్యాలలో నియుక్తులై ఉంటున్నారనమాట. ఓకే, సో ఫ్యూచర్లో ఒక 20 సంవత్సరాలకి 30 సంవత్సరాలకి ఇప్పుడు ఎలాగైతే ప్రతి పెద్ద పెద్ద పట్టణాలలో, ఇప్పుడు నా ఖమ్మం లాంటి టౌన్లలో ఎలాగైతే ఇస్కాన్ సెంటర్స్ ఉన్నాయో, సో అలా కొన్ని గ్రామాలలో కూడా ఈ ఇస్కాన్ యొక్క సంబంధించినటువంటి కార్యక్రమాలు జరగడం. ఒకటి, మన భక్తులే వెళ్ళి తయారు చేయడం. అక్కడ ల్యాండ్ కొనుక్కొనేసి, ఇప్పుడు కుర్మ గ్రామం ఉంది, అక్కడ ఏంటంటే వాళ్ళు అక్కడ ఒక 50 ఎకరాలు 60 ఎకరాలు కొన్నారు ల్యాండ్. కొనేసి అక్కడ వాళ్ళే ఇల్లు కట్టడం, భక్తులే, తర్వాతకి వాళ్ళే వ్యవసాయం చేయడం, బట్టలు తయారు చేయడం, ఇవన్నీ చేస్తున్నారు. ఇదొక పద్ధతి. రెండవ పద్ధతి ఏంటంటే ఆల్రెడీ గ్రామాలలో ఉన్న వాళ్ళకి ప్రచారం చేసేసి వాళ్ళని ఇటువైపు మళ్ళించడం, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చేసి. వాళ్ళు ఆల్రెడీ నివసిస్తున్నారు, గ్రామాలలోనే ఉంటున్నారు, వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి కృష్ణ చైతన్యాన్ని ఇచ్చినట్లయితే వాళ్ళు కృష్ణ చైతన్యంతో జీవిస్తారన్నమాట. సో 2 విధాలుగా ప్రయత్నం చేయొచ్చు. అది ఏ విధంగా వర్కౌట్ అయితే ఆ విధంగా అన్నమాట. మనం కూడా మన ఖమ్మంలో టెంపుల్ కి అందరితో గట్టిద్దాం ప్రభుజీ, మేస్త్రులే కాకుండా భక్తులందరినీ పిలిచి. మరి అట్లీస్ట్ ఆ డిజైర్ ఉంటే చాలు, కృష్ణుడు ఏదో ఒక విధంగా అట్లీస్ట్ మొత్తం కాకుండా ఏదో ఒకటైనా చేస్తాం కదా. భక్తులందరూ కలిసి అక్కడ ఉండడానికి కొన్ని ప్రయత్నం ఇటుకలో కొన్ని సిమెంట్లు కనీసం ఇవ్వడం అలాంటివన్నీ చేస్తాం కదా. ఆ సేవ. రూమ్స్ కట్టుకొని సింగిల్ బెడ్రూమ్స్ అట్లా. ఇప్పుడు కాశీ వాసం అని చేస్తాయి ప్రభుజీ కాశీలో. అట్లా ఇక్కడ ఖమ్మంలో ఇస్కాన్ సంస్థ చుట్టూరు ఇల్లు కూడా కట్టించేసారనుకోండి, మా లాంటి వాళ్ళని వచ్చి చేరుతాం. ప్రభుజీ ఇంకా మీరు మీ బ్రహ్మచారుల ప్రభుజీలకి 3 రూములు కడుతున్నామని చెప్పారు నాకు ఎవరు. ఒక హాలు, ఒక కిచెన్ కడుతున్నామని. మా మాతాజీలు అందరి కోసం కలిపి ఒక్క రూమ్ కూడా కట్టండి ప్రభుజీ. ఎప్పుడైనా మేము మీ గుడి అంతా మీదే అమ్మా. మేమే ఈ గుడి కట్టించిన తర్వాత మళ్ళీ మేము వేరే టికాణా చూసుకుంటాం. అక్కడ మళ్ళీ టెంట్లు వేసుకొని అక్కడ స్టార్ట్ చేస్తాం. మా కోసం కాదు, మీరు మా కోసం అనుకుంటున్నారా? అంటే మీ అందరికి తల ఒక రూమ్ కూడా అని అన్నారు కన్స్ట్రక్షన్. మా అందరి కోసం ఒక్కటి చాలు. మా మాతాజీ ఈ గుడి కట్టించేది మీ అందరి కోసం. మేము మళ్ళీ వెళ్ళి ఇంకో దగ్గర ఎక్కడైతే లేదో మళ్ళీ అక్కడ స్టార్ట్ చేస్తాం అన్నమాట. మాకు రూములు ఉన్నాయి అనుకోండి, ఇక మళ్ళీ అమ్మాయి రూమ్ అని అనేసి వాటి మీద ఆపేక్ష వస్తుంది మళ్ళీ. ఈరోజే పొద్దున భాగవతం క్లాస్లో చెప్పుకుంటున్నాం. పరీక్షిత్ మహారాజ్ అంటున్నారనమాట. అంటే ఆయన అనట్లేదు, ఆయన ఏం చేశారంటే ఎప్పుడైతే ఆయనకి ఇక 7 రోజులలో మృత్యు వస్తుందని అన్నారో, ఆయన చక్రవర్తి అయ్యిండి కూడా అంతా కూడా వదిలేసేసి వచ్చి గంగా నది ఒడ్డున కూర్చున్నాడు భాగవతం వినడానికి. మనం ఏం చేస్తాం, మనకు చిరిగిపోయిన బట్టలు ఉన్నా కానీ వాటిని సెల్ఫ్లలోనే దాచిపెడతాం. భాగవతంలో ఇది విన్నప్పుడు మా క్లాస్ లో మేము దీని గురించి చర్చించుకున్నాం ప్రభుజీ. 7 రోజుల్లో ఫస్ట్ 1 రోజు 2 రోజుల్లో ఉన్న ఆస్తులన్నీ పిల్లలకి పిలిచి వాళ్ళకి ఇచ్చి మిగతా 6 రోజులు భాగవతం చదువుకుందామని మాట్లాడుకున్నాం ప్రభు. అది కాదు, ఈ క్షణంలో
మన ఇంటిని వదిలేసి ఎవరు వచ్చి ఇస్కాన్ సెంటర్లో కూర్చొని భాగవతం గంట సేపు వింటారు చూడండి. ఆ రోజుల సంగతి పక్కన పెడదాం. సో మేము ఇప్పుడు అప్పుడు అది చదివి ఫస్ట్ విన్నప్పుడు అలా అనుకున్నాం, మనకి ఆ, ఇలా 7 రోజులు టైం వస్తే మనం ఏం చేస్తామని చెప్పి ఎవరికి వాళ్ళం అలా మాట్లాడుకున్నాం. ఆ, సో మనం అనుకుంటాం కానీ ఆ, మన పాత బట్టలు ఉంటాయి కదా, ఆ సంచులు కూడా బయట పారేయం. అవును ప్రభుజీ. కరెక్ట్. అవి కూడా ఇంట్లోనే సెల్ఫ్లలో పెట్టేసి భద్రంగా ఎప్పటికైనా ఉపయోగపడుతుందేమో అనేసి. ఏమ్మా విజయ నిర్వహణ మాతాజీ. అవును. కరెక్ట్ ప్రభుజీ, నిజమే. ఆ. అందరూ అలాగే ఉన్నారు. అందరి గురించి కాదు, మీ గురించి చెప్పండి. మళ్ళీ మాతాజీ మమ్మల్ని ఎందుకు కలుపుతుంది అని అంటారు. సో ఆ చిరిగిపోయిన బట్టలు కూడా మనం వదిలిపెట్టడానికి ఉండదు. అంటే ఇదేంటి అంటే ఇది గ్రీడ్, అంటే లోభం అన్నమాట. సో ఈ 16వ అధ్యాయంలో ఏమొస్తుంది? ఈ కామ దేని క్రోధ తథా ఆ, లోభత్రయం త్యజేత్. ఆ, కామము క్రోధము లోభం వదిలేయమని వస్తుంది. వదిలేయమని కాదు, అది దేనికి ఎంట్రన్స్లో నరక ద్వారా నరక ద్వారాలు. త్రివిధం నరక త్రివిధం ద్వారాలు. నరకస్యేదం. సో అంటే త్రివిధం ఇంట్రెస్ట్గా ఈరోజు నరకస్యేదం. మార్నింగే ఈ భాగవతంలో చెప్పుకున్నాం కాబట్టి బాగా గుర్తుందనమాట. నేనే క్లాస్ ఇచ్చాను ఈరోజు కూడా అక్కడ సెంటర్లో. సో ఇవి నరకానికి ద్వారాలు, అంటే మనలో ఉన్నటువంటి లోభం అనేది మనల్ని నరకానికి తీసుకెళ్తుంది అనమాట. అంటే కనీసం దేనికి ఉపయోగపడినటువంటి పాత బట్టలను కూడా మనం ఇంకా వదిలేసే, అంటే మనం అంటే మనం కాదు, నేను చెప్తున్నాను, వదిలేసే స్థితిలో లేవన్నమాట. అంటే ఆ విధంగా లోభం అనేది అంత సూక్ష్మంగా ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఇంకా ఎలా ప్రగతి సాధిస్తాం? అంటే ఇంకెంత ప్రగతి సాధించడానికి ఇంకెంత పడుతుంది? అసలు ఈ విషయానికి ఎందుకు వచ్చాం మనం? ఏదో పరీక్షిత్ మా మహారాజు రూములు మా రూములు అనుకుంటే మేము ఇక అది నరకానికి అక్కడ ఉన్నప్పటికీ కూడా మన చైతన్యం లేకపోతే అది దేనికి దారితీస్తుంది? నరకానికి దారితీస్తుంది అనమాట. సో ఇప్పుడు కట్టించేదైనా లేకుంటే ఫ్యూచర్లో వచ్చే 5 ఎకరాలైనా కానీ అదంతా కూడా ఎందుకంటే ఈ ఖమ్మంలో ఉన్నటువంటి 4000 గ్రామాల వాళ్ళకి సంబంధించిన ఆస్తి అది. సో అది ఎవరైనా కానీ ఉపయోగించుకోవచ్చు. ఇది మా రూము అంటే నేనేమి నాకే తెలియదు. నేను అసలు స్టార్టింగ్లో ఎక్కడో చిన్న చీరాలలో ఉండి అక్కడే ఉంటాను అనుకున్నాను. కానీ మొత్తం మా ఆచార్యుల కృప వలన లేకుంటే భగవంతుని యొక్క కృప వలన ఎక్కడెక్కడో తిరుగుతున్నా అనమాట. సో నెక్స్ట్ మళ్ళీ ఫుట్బాల్ మ్యాచ్లో బాల్ తంతారు కదా, తంతే ఎటు పోతామో తెలియదు. సో అలా నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామో తెలియదు మాకు. ప్రభుజీ, పర్మనెంట్ గా మీరు ఇక్కడ ఉండరా? ఇక్కడ అస్సలు ఉండరు మాతాజీ. ఎక్కడ స్టార్టింగ్ లో ఉన్నాం? ఖమ్మం పోతున్నాడు అంటేనే కోపం వస్తుండే మాకు. ఈ భక్తి శాస్త్రిలో మీరందరూ పరిచయం అయి తగ్గింది. ఏంటి మాతాజీ, మా అంటే ఖమ్మం వస్తా బాగుంటుంది ఉంటాము, మాతాజీ. ఖమ్మంకి వస్తూ ఉంటాము, ఇంకెక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ ఉంటాము, అన్ని చోట్లకి వెళ్తూ ఉంటాం. ఒకవేళ లేకపోతే ఇక్కడే బంధించారనుకోండి, అంటే మహారాజు ఇక నువ్వు ఇక్కడే ఉండు, ఇంకెక్కడికి తిరగొద్దు అని అన్నారనుకోండి, ఇక్కడే ఉండిపోతాం. సో మా సొంత ఏమంటారు నిర్ణయం కాదు, లేకుంటే సొంత డిజైర్ కాదనమాట. ఇంతమంది భక్తులు తయారు చేశాక మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే ఎట్లా ప్రభుజీ మరి? ఎక్కడికి వదిలేసి వెళ్ళిపోం కదా, వస్తానే ఉంటాం, క్లాసులు ఇస్తూనే ఉంటాం. గుడి అవ్వాలి, గుడిలో ఉండాలి, మీరు ఉండాలని మేము అనుకుంటుంటే ప్రభుజీ మహారాజ్ పేరేంటి ప్రభుజీ?
మీరు ఇట్లా పబ్లిక్ లో అడిగితే ఎప్పుడూ చెప్పాం. అంతే. ఓకే, సో నెక్స్ట్ అమ్మ ఈరోజు అసలు ఏంటి క్లాసే ముందుకు. ఒక్క సో ఇది ఇక్కడ చెప్తున్నటువంటి విషయం అనమాట. రూప గోస్వామి అసలు ఇక్కడ సో ఎటువంటి వాటిని లెక్క చేయకుండా సో క్రమశిక్షణ వైపు తన దృష్టిని మరల్చాలి. సో దానికి ప్రభుపాదుల వారు మళ్ళీ భగవద్గీత నుంచి చెప్తున్నారు. యానిషా సర్వభూతానాం తస్యాం జాగ్రత్త సంయమి యస్యాం జాగ్రత్త భూతాని సానిషో పశ్యతి మునేహే. సో వేరే వాళ్ళకి రాత్రి అయితే మనకు పగలైతుంది, మనకు పగలైనప్పుడు వాళ్ళు రాత్రి అన్నమాట. అంటే వాళ్ళు పడుకున్నప్పుడు మనం మేల్కొంటాం, వాళ్ళు మేల్కొన్నప్పుడు మనం పడుకొని ఉంటాం అన్నమాట. సో భక్తి చేయని వాళ్ళంతా కూడా వాళ్ళు పడుకునేది ఎన్నింటికి పడుకుంటారు? 2 o'clock మిడ్ morning. నైట్ బిర్యానీ తిని పడుకుంటారు అనమాట. లేకుంటే ఇప్పుడు కొత్తగా మంగళారతి బిర్యానీ 4 o'clock బిర్యానీ తినేసి పడుకుంటారు. సో కానీ మనం అప్పుడు లెగుస్తాం. సో ఇది 2 విధాలుగా, ఫిజికల్గా అంటే భౌతికంగా ఇది ఉంటుంది, మరియు ఆధ్యాత్మికంగా వాళ్ళందరూ నిద్రపోతున్నారు. మనం ఏం చేస్తున్నాం? ఆధ్యాత్మికంగా జాగృతమవుతున్నాం. సో వాళ్ళు పడుకున్నప్పుడు మనం మేల్కొని ఉంటాం అన్నమాట అనేసి ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ ఎవరు చదువుతారు? ఎక్సెస్ మీ ప్రభుజీ, ప్రీతి లక్షణము అన్నారు ప్రభుజీ, 6 రకాలుగా ఉంటాయి అని. అది మనం అప్పుడు చెప్పుకుందాము నెక్స్ట్ శ్లోకంలో, 4th శ్లోకం వచ్చినప్పుడు. అంటే అవి ప్రీతి లక్షణాలు పొందడానికి కూడా ఈ ఆన్లైన్ సరిపోదు. సో ఆ ప్రీతి లక్షణాలు కావాలి, కలగాలి అంటే భక్తుల మధ్యలో ఆన్లైన్లో ఉంటే ప్రీతి లక్షణం పెరగదు. అంటే అహంకారం కలగాలి, అహంకారం తొలగాలి అంటేనే సేవ చేయాలి. అది ఎట్లా అంటే ప్రత్యక్షంగా ఉండాలి, శారీరకంగా. అహంకారం అనే కాదు, దేనికైనా కానీ అహంకారం పోయినంత బయట ఉన్న వాళ్ళు అహంకారంగా ఏమి ఉండరు కదా. కొంతమంది వ్యక్తులు సమాజంలో అహంకారం లేకుండా ఉంటారు, సౌమ్యంగా, చాలా మంచిగా. కానీ అయినంత మాత్రాన వాళ్ళు భక్తిలో ఉన్నట్టు కాదు కదా, లేదంటే భక్తిలో ప్రగతి సాధించినట్లు కాదు కదా. కేవలం మనలో ఉన్నటువంటి చెడు లక్షణాలు పోవడమే కాదు, మంచి లక్షణాలకు కూడా ఈ సాంగత్యం అనేది అవసరం అన్నమాట. చెప్పండి రూపమాతాజీ. చదువుతాను ప్రభుజీ, ఆ చదువుతాను. ఓ మీరు చదువుతారా? ఓకే. దానికంటే ముందు ఒకసారి సరోజ మాతాజీ ఓకేనా? ప్రశ్న అడిగారు, మేము ఎంత చెప్పాము. ఎస్ ప్రభుజీ, నాకు చాలా రోజుల తర్వాత ఈ ప్రశ్నకు సమాధానం దొరికింది. ఓకే, అండ్ థ్యాంక్ యూ ప్రభుజీ, కరెక్ట్ గా మాకు గైడ్ చేసినందుకు ఈ విషయంలో. ఇన్ని రోజులు ఇదే అపోహలో నిన్నాం, ఎస్పెషల్లీ నేను. సో థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే, హరే కృష్ణ. ఈ ఇస్కాన్ సంస్థ స్థాపించడానికి 7 ముఖ్య ఉద్దేశాలు ఉన్నాయని తెలుసు, కానీ అవేంటో తెలుసుకోవాలని కూడా ఎప్పుడు అనిపించలేదు. అవి ఉన్నాయని మాత్రం విన్నాను చాలా సార్లు. ఒకసారి గూగుల్లో చూడాలి అనుకుని కూడా నేను చూడలేదు. తర్వాత ఇవాళ నేను ఫస్ట్ టైం విన్నాను. సో ఇది మా మిస్టేక్ కూడా, ఇన్ని సంవత్సరాలు అయినా కానీ దీంట్లో ఉంటుంది ప్రభుజీ, ప్రారంభకులకి కృష్ణ చైతన్య మార్గదర్శిని దీనిలో ఇచ్చేసారు ఒక్కొక్క పాయింట్ గా. అట్లా ఉన్నాయా 7 ముఖ్య ఉద్దేశాలు అనేసి? ఒక్కొక్క దాని కింద ఇచ్చారు. ఓకే, సో ఆ రూపమాతాజీ చదవండి. ఈ రాధామాతాజీ అయితే పూర్తిగా సైలెంట్ అయిపోయింది. ఫుల్ బిజీ ఏమో ఇప్పుడు పిల్లలు ఉన్నారనేసి. చదవండి. ప్రభుజీ మొకైన కంకులను వస్తే పంపించారు. భగవద్భక్తిలో నెలకొనడమే జీవులకు ప్రాణప్రదము. మానవ జీవితానికి వాంఛిత లక్ష్యము, పరిపూర్ణత్వము అదే.
ఈ విషయంలో మనుజుడు నిశ్చయాన్ని కలిగి ఉండాలి. అంతేకాకుండా జ్ఞానము, కామ్యకర్మము, యోగ సాధనం వంటి భక్తేతర కలాపములన్నీ ఎటువంటి శాశ్వత ఫలాన్ని ఇవ్వలేవని కూడా అతడు నిశ్చయం కలిగి ఉండాలి. భక్తి యోగ పదంలో పూర్ణ నిశ్చయం అనేది మనుజుని వాంఛిత లక్ష్యాన్ని సమర్థుణ్ణి చేస్తుంది. కానీ ఇతర మార్గాలను అనుకరించాలని ప్రయత్నిస్తే అది కలేవరాన్నే కలిగిస్తుంది. అన్య ప్రయోజనాల కొరకు తీవ్ర తపస్సును చేపట్టి భక్తియుత సేవను విడిచిపెట్టేవారు తమ తపస్సులో మిగిల పురోగమించినప్పటికీ విశుద్ధ బుద్ధి లేని వారని తప్పక తెలుసుకోవాలి. ఏలనంటే వారికి భగవంతుని దివ్య సేవకు సంబంధించిన వివరములే తెలియవు అని శ్రీమద్ భాగవతంలోని 7వ స్కందంలో చెప్పబడింది. జ్ఞానులు, కర్మిష్ఠులు, గొప్ప తపోనిష్టలు కలవారైనప్పటికీ భగవచ్చరణార విందముల నెరగని కారణంన పతనం చెందుతారు అని 7వ స్కందంలో ఇంకనూ చెప్పబడింది. కానీ భగవద్భక్తులు మాత్రం ఎన్నడూనూ పతనం చెందరు. భగవద్గీతలో 9.31 దేవదేవుడగు శ్రీకృష్ణుడు అర్జునునికి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి, ఓ కౌంతేయ, నా భక్తుడెన్నడును నశింపడని ధైర్యంగా ప్రకటించుము అని ఆశ్వాసం ఇచ్చాడు. తిరిగి భగవద్గీత 2.40లో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు: నేహాభిక్రమణశోస్తి ప్రత్యవాయో న విద్యతే, స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఈ ప్రయత్నంలో నష్టం గాని హాని గాని లేదు. ఈ మార్గంలో స్వల్ప పురోగతి అయిన మహత్తరమైన భయం నుండి మనుజుణ్ణి రక్షిస్తుంది. భక్తి యోగము ఎంతో పవిత్రమైనది, పరిపూర్ణమైనదంటే ఒకసారి మొదలైన తర్వాత అది మనిషిని బలవంతంగానైనా తుది విజయం వైపునకు లాగుతుంది. ఒకప్పుడు మనిషి తన సాధారణ లౌకిక కలాపాలను విడిచిపెట్టి భావావేశంతో భగవత్ చరణారవిందములను ఆశ్రయించి భక్తియుత సేవను ఆరంభించవచ్చును. అటువంటి అపరిపక్వ భక్తుడు ఒకవేళ పతనం చెందినప్పటికీ అతనికి ఎటువంటి నష్టం లేదు. ఇంకొక ప్రక్క వర్ణాశ్రమ పద్ధతులను అనుసరించి విద్యుక్త ధర్మాలు నిర్వహించినప్పటికీ భక్తియుత సేవను చేపట్టిన వాడు పొందేదేమిటి? యోగ భ్రష్టుడైనటువంటి భక్తుడు నీచ వంశంలో జన్మించినప్పటికీ ఎచటనైతే భక్తిని వదిలిపెట్టాడో అచటి నుండి భక్తిని తిరిగి ఆరంభిస్తాడు. భక్తియుత సేవ అనేది అహైతుకి అప్రతిహత, అనగా ఏదో లౌకిక కారణం యొక్క ప్రభావం కాదు. అది ఏదో లౌకిక కారణం చేత ముగింపు పొందేదే గాని ఏదేని లౌకిక అవాంతరముచే శాశ్వతంగా నిలిచిపోయేదిని కాదు. కనుక భక్తుడు తన కార్యకలాపాల పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండాలి. కర్మిష్ఠులు, జ్ఞానులు, యోగుల కలాపాలలో అతడు ఇష్టాన్ని చూపించకూడదు. ఓకే ఓకే ఇంకొక ఓకే పేజీ ఉంది. మళ్ళీ చదివి ఇది చెప్పుకొని మళ్ళీ చదివేది. ఓకే. సో ఈ మొత్తం ఇక్కడ అన్ని ఈ మనం చదివినటువంటి ఈ 2 పేజీలలో ఏంటంటే ప్రభుపాదుల వారు భాగవతంలోని 7వ స్కందంలోని విషయాల గురించి చెప్తున్నారన్నమాట. సో భక్తియుక్త సేవను పరిహరించి ఇతర ప్రయోజనాల కోసం తీవ్రమైన నిష్ఠతల్లో నిమగ్నమైన వారికి భగవంతుని దివ్య ప్రేమతో చేసే సేవా మహిమను ఎరగని వారవడం వల్ల ఎంత నిష్ఠాగరిష్ఠులైనప్పటికీ వారు పవిత్ర మనస్కులు కారని గుర్తించాలి అనేసి. సో శ్రీమద్ భాగవతంలో వస్తుందని ఈ విషయాలన్నీ అక్కడ తెలియజేశారనమాట. సో మనకి ఎన్ని మంచి లక్షణాలు ఉన్నప్పటికీ కూడా మనకు భక్తి అనేది లేనట్లయితే అవి మళ్ళీ మనం తిరిగి పతనం చెందుతాము. మరియు ఆ గుణాలు అనేవి ఎప్పటికీ మనతో మనం నిలుపుకోలేము అని అనేసి. సో కాబట్టి అదే భక్తులై ఉన్నట్లయితే భక్తితో పాటు మనకు ఈ గుణాలన్నీ కూడా మనకు వస్తాయి అని అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది అన్నమాట. సో ఇవన్నీ పొందాలి అని అంటే మనం ఎంతో విశ్వాసాన్ని కలిగి ఉండాలి, ఎంతో ఓర్పుతోటి సాధన చేస్తూ ఉండాలి అనేసి మనం ఇక్కడ రూపగోస్వామి మనకి తెలియజేస్తున్నారనమాట. సో చిన్న పుస్తకం ఉంది, ప్రహ్లాద మహారాజ్ బోధనలు అని అనేసి. సో దాంట్లో
నెక్స్ట్ చదవబోతాం అనమాట. 3, 4 అధ్యాయాలు ఉన్నాయి. సో ఆ 3, 4 అధ్యాయాలలో ప్రహ్లాద మహారాజు వాళ్ళ తోటి ఆ, గురుకులంలో చదివేటువంటి విద్యార్థులకి తెలియజేస్తున్నాడు అనమాట. ఈ భక్తి కార్యాలను అనేవి ఆ, చిన్నప్పటి నుండి చేయాలి అని అనేసి. ఒకవేళ అలా చిన్నప్పటి నుంచి చేయకపోయినట్లయితే ఏం జరుగుతుందంటే లౌకిక భౌతిక విషయాల పట్ల ఆసక్తులైపోయేసి వాళ్ళు జీవితం మొత్తం కూడా ఈ భౌతిక విషయాల పట్లనే శ్రద్ధను వహించడం జరుగుతుంది. ఈ శ్రద్ధను వహించేసి చివరికి ఎంతవరకు అవుతుందంటే ఈ ఎంతో దుర్లభమైనటువంటి మానవ జన్మని అంతరించేసి మళ్ళీ వాళ్ళు 84 లక్షల రకాల జన్మలు ఎత్తాల్సి వస్తుంది అన్నమాట. సో అలా కాకుండా చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇస్తూ అలాగే వాళ్ళ జీవనానికి కావలసినటువంటి భౌతిక జ్ఞానాన్ని కూడా ఇచ్చినట్లయితే వాళ్ళు వాళ్ళ ప్రగతి అనేది జరుగుతుంది. ఆధ్యాత్మికంగా ప్రగతి కొనసాగుతూ ఉంటుంది. సో అందుకనేసి ప్రహ్లాద్ మహారాజ్ అంటారు చిన్నప్పటి నుంచే ఆధ్యాత్మిక కార్యాలు చేయాలి అని అనేసి. అయితే చైతన్య మహాప్రభు మనందరికీ ఒక అమోఘమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. సో మన అందరికీ కూడా చిన్నప్పుడు అలా భక్తి చేసేటువంటి అదృష్టం కానీ అవకాశం కానీ దొరకలేదు. సో చైతన్య మహాప్రభు ఏమన్నారంటే సరే అప్పుడు కుదరలేదు, ఇప్పుడు దొరికింది కాబట్టి ఇప్పటి నుంచైనా మీరు ఏ స్థాయిలో ఉన్నారో ఎక్కడైతే ఏ స్థితిగతులలో ఉన్నారో ఆ స్థాయి నుంచి ఆ స్థితిగతుల నుంచి భక్తి చేస్తూ ఉండండి అని అనేసి. సో మనమేమి అయ్యో ప్రహ్లాద్ మహారాజు చెప్పినట్లుగా మనం చిన్నప్పటి నుంచి భక్తి చేయలేదు కాబట్టి ఇంకా మన జీవితం వ్యర్థం అని నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. సో ఈ జన్మలో మనం ఎప్పుడైతే కృష్ణ భక్తి అనేది మనకి తెలిసిందో లేకుంటే కృష్ణ తత్వం అనేది బోధపడుతుందో అప్పటి నుంచి దాన్ని వదలకూడదు, దాన్ని ఏం చేయాలి, పాటించాలి అని అనేసి చైతన్య మహాప్రభు చెప్తున్నారనమాట. సో ఒకరికి 15 ఏళ్ళప్పుడు రావచ్చు, 20 ఏళ్ళప్పుడు రావచ్చు, 30 ఏళ్ళప్పుడు రావచ్చు, 40 ఏళ్ళప్పుడు రావచ్చు, 50 ఏళ్ళప్పుడు రావచ్చు. సో ఏ వయసులో వచ్చినప్పటికి కూడా అప్పటి నుండి మనం కృష్ణ చైతన్యాన్ని పాటించినట్లయితే మళ్ళీ మనం ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించవచ్చు, పురోభివృద్ధి సాధించవచ్చు అనేసి చైతన్య మహాప్రభు అంటున్నారు కూడా. సో ఒకసారి నేను అంటే ఇలా మన ఇస్కాన్ సంస్థలో ఉన్నటువంటి గ్రామాలన్నిటిని కూడా సందర్శనం చేసుకుందాం అనేసి ఒక 4 రోజుల పాటు తిరిగామన్నమాట. నేను ఇంకొకటి ఇద్దరం కలిసి. అప్పట్లో ఒక 12 టెంపుల్స్ అంటే 12 ప్లేస్లలో ఇస్కాన్ ఇలాంటి గ్రామాలను స్థాపించడానికి ప్రయత్నం చేస్తుంది అన్నమాట. ఇప్పుడు చాలా ఉన్నాయి. సో నేను 2013లో మహారాజు గారి ఆదేశం ప్రకారం వెళ్ళాల్సి వచ్చిందనమాట. సో అయితే ఇది మహాలక్ష్మి టెంపుల్ ఉండేది ఎక్కడ, బాంబేలో కాకుండా కొల్హాపూర్. సో కొల్హాపూర్ దగ్గరలో ఒకటి వేణుమాదిరి అని ఒక చిన్న గ్రామం ఉండేదన్నమాట. అది కూడా డివోటీస్ ట్రైబల్ ఏరియా ఫారెస్ట్లో ఉంటుందన్నమాట. సో అయితే ఈ కొల్హాపూర్లో ఉండి అక్కడి నుంచి బస్సులో వెళ్ళాలన్నమాట. సో అయితే ఒక డివోటీ వాళ్ళ ఇంట్లో ఉన్నాం అక్కడ కొల్హాపూర్లో.
సో ఆ డివోటి వాళ్ళ ఫాదర్ కూడా తర్వాత ఆ, దీక్ష తీసుకున్నారు. ఆయన కూడా భక్తిగా మంచిగా నిష్టగా ఉండి భక్తి చేస్తున్నారు అనమాట. సో ఆయనని వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అంటారట, వాళ్ళ మిత్రులు ఉంటారు కదా, ఆయనకు ఆల్రెడీ అప్పటికి 65-70 ఇయర్స్ ఏమో ఉండే అనమాట. సో వాళ్ళ మిత్రులు అనేవాళ్ళట, ఆ, సౌ చువ్వా కాయ బిల్లి సాధు బంతాయ క్యా అని అనేసి. అంటే 100 ఎలుకలు తిన్న పిల్లి ఇప్పుడు సాధువుగా అవుతుందా? అవుతుంది. ఆ? అనేసి వాళ్ళు ఈయనని వెటకారంగా అనేవాళ్ళంట. అంటే ఈయన 60 ఏండ్లు జల్సా చేసిండు, ఇప్పుడు మాల పట్టుకొనేసి హరే కృష్ణ అంటున్నాడు, ఇప్పుడు ఈయన భక్తుడైందా అని అనేసి. కానీ చైతన్య మహాప్రభు అంటున్నారు, ఎప్పుడు మనకి కృష్ణ చైతన్యం గురించి బోధపడిందో అర్థమవుతుందో అప్పటి నుంచి భక్తి చేస్తే చాలు, చేయండి అని అనేసి చెప్తున్నారన్నమాట. సో వాళ్ళు అన్నట్లుగా మనం అక్కడే నిలిచిపోం. సో మనకి చైతన్య మహాప్రభు మన అందరికీ కూడా ఒక బ్లెస్సింగ్స్ ఇచ్చారు, లేకుంటే మనకు ఒక హోప్ ఇచ్చారు, నమ్మకం ఇచ్చారనమాట. ఏంటి, ఎప్పుడైనా కానీ భక్తి చేసినట్లయితే మనం భక్తిలో పురోభివృద్ధి సాధించవచ్చు, ప్రగతి సాధించవచ్చు అని అనేసి. సో దానికి కావలసిందల్లా మనం వచ్చిన అవకాశాన్ని పట్టుకోవడం, దాన్ని పాటించి ముందుకు వెళ్ళే దిశగా ప్రయాణించడం. ఓకే, హరే కృష్ణ. సో నెక్స్ట్ ఎవరు చదువుతారు? నేను చదవనా పక్షి? ఆ, కర్మిష్ఠులు, జ్ఞానులు, యోగులలో నిక్కముగా పెక్కు సద్గుణాలు ఉంటాయి. కానీ అటువంటి సద్గుణాలన్నీ కూడా భక్తునిలో సహజంగానే వృద్ధి పొందుతాయి. దానికి ఎటువంటి బాహ్యయత్నం అవసరం లేదు. భాగవతంలో 5.1.12 ధృవపరచబడినట్లు విశుద్ధ భక్తి యోగాన్ని పెంపొందించుకునేన వానిలో దేవతల సమస్త సద్గుణాలు క్రమక్రమంగా ప్రకటమవుతాయి. భక్తుడు ఎటువంటి లౌకిక కలాపాలలో ఇష్టమును కలిగి ఉండడు కనుక లౌకికంగా కలుషితుడు కాడు. అతడు వెంటనే దివ్య జీవన స్థితిలో నెలకొంటాడు. కానీ లౌకిక కలాపాలలో నెలకొనేవాడు అతడు నామమాత్ర జ్ఞాని, యోగి, కర్మిష్ఠుడు, పరోపకారి, జాతీయవాది లేదా ఇంకెవరైనప్పటికీ మహాత్ముని స్థితిని పొందజాలడు. అతడు దురాత్మునిగానే ఉండిపోతాడు. ఈ విషయంలో భగవద్గీత 9.13 ఇలా పలికింది: మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రిత భజంతన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. ఓ పృథకుమార, భ్రాంతిరహితులైన మహాత్ములు మాత్రము దైవీ ప్రకృతిని ఆశ్రయించి ఉంటారు. వారు నన్ను ఆదియును అవ్యయుడును అయిన దేవదేవునిగా ఎరిగి ఉన్నందున నా భక్తియుత సేవలో సంపూర్ణంగా నిమగ్నులై ఉంటారు. భగవద్భక్తులందరూ భగవానునికి పరమశక్తి రక్షణలో ఉంటారు కనుక వారు భక్తియోగ పదము నుండి వైదొలగి కర్మిష్ఠుల పథాన్ని, జ్ఞానుల పథాన్ని లేదా యోగుల పథాన్ని చేపట్టకూడదు. ఇదే ఉత్సాహనిష్ట యాధైర్యాత్ తత్తత్కర్మ ప్రవర్తనాత్ భక్తియుత సేవా నియమాలను ఓర్పుతోనూ విశ్వాసంతోనూ ఉత్సాహంగా నిర్వహించడము అని పిలువబడుతుంది. ఈ రీతిగా మనుజుడు ఎటువంటి అవాంతరము లేకుండా భక్తి యోగంలో పురోగమించగలడు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ చివరగా
చెప్పేది ఏంటంటే మనం ఎప్పుడైతే భక్తి కార్యాలు చేస్తూ ఉంటామో, సాధన చేస్తూ ఉంటామో, అప్పుడు మనలో ఈ దైవీ గుణాలన్నీ కూడా, దేవతలకు ఉన్నటువంటి గుణాలన్నీ కూడా మనకు ప్రకటమవుతూ ఉంటాయి అన్నమాట, మనలో ప్రకటమవుతూ ఉంటాయి. సో చిన్నప్పుడు స్కూళ్ళల్లో అందరూ క్రమశిక్షణగా ఉండాలి అని చెప్పేవాళ్ళు. కానీ క్రమశిక్షణగా ఉండాలి అంటే ఏం చేస్తే క్రమశిక్షణగా ఉంటాం? ఎవరు చెప్పకపోయేవారు. అలాగే బాగా చదువుకోవాలి అని అంటారు. సో బాగా చదవాలి అంటే ఎలా బాగా చదవాలి? ఏం చేస్తే బాగా చదువుతాం? అంటే బాగా చదవడానికి దానికి ఏమైనా టెక్నిక్ ఏదైనా ఉంటుంది కదా. శ్రద్ధగా వినాలి ప్రభుజీ. బాగా చదువుకోవడం అంటే గురువు చెప్పినప్పుడు శ్రద్ధగా విని నోట్స్ రాసుకొని అటన్నిటిని మైండ్ లో గుర్తు పెట్టుకొని ఎగ్జామ్ బాగా రాసి పాస్ అయితే అది బాగా చదవడం అంటారు. అప్పుడు అర్థం కాదు కదా, అప్పుడు తెలియదు కదా మనకి. సో అందరూ మంచి మార్కులు రావాలి, బాగా చదవాలి, మంచి మార్కులు రావాలి, బాగా చదవాలి, క్రమశిక్షణతో మెలగాలి అని అనేవాళ్ళే. కానీ ఇది చేస్తే నీకు క్రమశిక్షణ వస్తుంది, లేకుంటే ఇలా చదివితే నీకు చదువు అంటే మంచి మార్కులు వస్తాయి అని ఎవరు చెప్పేవాళ్ళు కాదన్నమాట. సో ఎవరో ఆ ఇంటెలిజెంట్ స్టూడెంట్ ఎవరైతే బాగా మీరు అన్నట్టుగా శ్రద్ధగా విని 1కి 4 సార్లు కొంచెం హార్డ్ వర్క్ చేసి ప్రాక్టీస్ చేసేవాళ్ళు, వాళ్ళకి మంచి మార్కులు వచ్చాయి. మిగిలిన వాళ్ళంతా కూడా కష్టపడేవాళ్ళు, ఎట్లా మార్కులు రావాలని అనేసి వాళ్ళకి అర్థం కాకపోయేది. సో ఇక్కడ కూడా అదే అన్నమాట, మనం భక్తి మార్గంలోకి వచ్చామంటే మనకి ఆ సద్గుణాలన్నీ కూడా వచ్చేస్తాయి. కానీ బయట ఏంటి, మిగిలిన దాంట్లో వాళ్ళు మీకు ఈ గుణాలు ఉండాలి, మీకు ఇలా ఉండాలి, సత్ప్రవర్తన కలిగి ఉండాలి, లేకుంటే జీవహింస చేయకూడదు, అబద్ధాలు ఆడరాదు, ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి నియమాలను పాటించాలి అనేసి మనకి ఒక్కొక్క దాని గురించి ప్రత్యేకంగా చెప్తారనమాట. కానీ మనం భక్తిలోకి వచ్చేసామనుకోండి, అవన్నీ కూడా భక్తిలో ప్యాక్డ్ అనమాట. సో క్లీన్గా ఉండాలి. మనం భక్తి చేస్తున్నామంటే క్లీన్గా ఉంటాం కదా. అంటే 2 పూటల స్నానం చేయాలి, మన ఆలోచనల్లో క్లీన్గా ఉండాలి, మన మాట్లాడేది క్లీన్గా ఉండాలి. సో ఒక్క స్ట్రైక్ తోటి అన్నీ లైన్లోకి వచ్చేస్తాయి. సో అలా ప్రతి విషయంలో కూడా మీరు ఏ విషయాన్ని తీసుకున్నా కానీ అది మనం కనుక భక్తి పాటించినట్లయితే లేదా భక్తి కార్యాలలో సాధన చేసినట్లయితే ఆ గుణాలన్నీ కూడా దీంట్లో ఇమిడి ఉంటాయి అన్నమాట. సో మళ్ళీ మనం వాటి కోసం ప్రత్యేకంగా సాధన చేయాల్సిన అవసరం లేదు. నేను ఇలా ఉండాలి, నేను మోసం చేయకుండా ఉండాలి, లేకుంటే ఇతరులని కష్టపెట్టకుండా ఉండాలి, ఇవన్నీ కోరుకుంటారు ఇలా ఉండాలి అని అనేసి. కానీ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది, అలా ఉంటారా? మన కుటుంబ సభ్యులు కానీ మన ఫ్రెండ్స్ కానీ ఉండరు. కానీ ఎప్పుడైతే డివోషన్లోకి వస్తామో సో దాంట్లో ఇవన్నీ కూడా ఇన్బిల్ట్ అయి ఉంటాయి అన్నమాట. దాంట్లో ఇవన్నీ కూడా నేర్చుకోవచ్చు. లేదా మనం ఎప్పుడైతే ఈ కథల ద్వారా ఇక్కడ చెప్పినటువంటి వేరే భక్తుల యొక్క జీవిత చరిత్రల ద్వారా వాళ్ళలో ఉన్నటువంటి గుణాలు వాళ్ళు ఒక్కొక్క సందర్భంలో ఏ విధంగా ఆ గుణాలను వాళ్ళు వ్యక్తపరిచారు. కుంతి మహారాణి చదువుతున్నప్పుడు, కుంతి మహారాణి ఉపదేశాలు చదివినప్పుడు ఆమె ఎలా కష్టాలన్నింటినీ ఎదుర్కొంది, లేదా కష్టాలు వచ్చినప్పుడు ఆమె ఎవరిని ఆశ్రయించింది. సో ఇలా మనం తెలుసుకునేసి మనం కూడా ఆ విధంగా ఉండడానికి సాధన చేస్తూ ఉంటాం అన్నమాట. సో కాబట్టి ఎప్పుడైతే మనం అలా సాధన చేసి దాంట్లో ఒక స్థాయికి వెళ్ళడం కానీ లేకుంటే కొంచెమైనా ప్రగతి సాధించినట్లయితే మనలో కూడా అటువంటి సందర్భాలు వచ్చినప్పుడు మనం కూడా కృష్ణుణ్ణి ఆశ్రయించడం జరుగుతుంది.
సో ఆ కృష్ణుని ఆశ్రయించడం ద్వారా కృష్ణుడు మన యొక్క కష్టాలన్నీ కూడా తొలగిస్తారు. సో అది కలగడానికి మనకేం కావాలంటున్నారు రూప గోస్వామి? ఉత్సాహం, విశ్వాసం, నిశ్చయము, సహనము సహనం. కావాలి అంటున్నారు అన్నమాట. సో ఇవి ఎప్పుడైతే మనం భక్తి ఉంటే ఇవి మనకి ఏ, ఈ ఈ లక్షణాలతోటి మనం ముందుకి వెళ్తా ఉంటాం అన్నమాట. సో ఎప్పుడైతే మనం ఈ భక్తి చేస్తూ ఉన్నామంటే ఈ దాని ద్వారా ఇవన్నీ పెంపొందించుకునేసి ఇంకా భక్తిలో ప్రగతి సాధిస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, సో ఇది థర్డ్ శ్లోక. ఓకే, ఓకే. సో రేపు మళ్ళీ మనం 4వ శ్లోకం భక్తుల మధ్యలో షడ్విధి ప్రీతి లక్షణం అనేది దానికి సంబంధించినటువంటి విషయాల్ని చర్చించుకుందాం. ఓకే, హరే కృష్ణ. ఏమైనా బుక్ ప్రశ్నలు భలే ఉన్నాయా? ఉంది ప్రభుజీ, చిన్న బుక్కే గాని ఎంత మంచి మంచి విషయాలు ఉన్నాయి. ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క సబ్జెక్ట్ మొత్తం ఉంది. ఎస్, సో అందుకే అన్నమాట ప్రభుపాదుల వారు ఇస్కాన్లో భక్తులందరూ కూడా మొట్టమొదటిగా భగవద్గీత చదవాలి, తర్వాత భక్తి రసామృత సింధు చదవాలి, ఉపదేశామృతం చదవాలి, ఈశోపనిషత్తు చదవాలి. సో ఈ 4 పుస్తకాలు చదివిన తర్వాతకి భాగవతము చైతన్య చరితామృతం చదివితే ఆ లెవెల్ వేరు ఉంటుందన్నమాట. ఓకే, హరే కృష్ణ. రాధామాతాజీ మీరు రేపటికి శ్లోకం చదివిరండి, మీరే స్టార్ట్ చేద్దరు. ఈరోజు మీకు బ్రేక్ ఇచ్చాం. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? రేపు వీడియో ఆఫ్ చేసుకోవడానికి నాకు పర్మిషన్ కావాలి ప్రభుజీ. ఎందుకు? కొద్దిగా నా కుర్మ గ్రామం వెళ్తున్నారా? వీలైతే వెళ్తాను ప్రభుజీ. వామ్మో.